కించపరిచి చెప్పేటోళ్ళు ఎవరు దొరుకుతారు అనుకుంటున్నారు మీరు? ఎవరి లోకంలో వాళ్ళే ఉంటే మీరు అసలు ఎంత విలువైన విజ్ఞానము సారాంశము రోజు వినేదే పాట అనుకుంటారు మీరు. పాటలో మనస్సు పెట్టి మనసా వాచా కర్మణ నీ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక్క దగ్గర లగ్నం చేసి ఆ పదాల్ని వినటం, ఆ మాటల్ని వినటం, ఆ స్పీచ్ ను వినటం, ఆ షేరింగ్ ను వినటం, ఆ ప్రజెంటేషన్ వింటే తప్ప మీలో ఆ జ్ఞానం వికసించదు. ఊరికనే వచ్చినాం పోయినాం అయిపోయింది అంటే అది చాలా మనల్ని మనము వెనకగా ఉండటానికి చేసుకునే మన హార్డిలర్. కాబట్టి కవి గారు ఏమంటున్నారు చూడండి, ఎంత చక్కటి పాట. ఇప్పుడు నీ కళల పంట నువ్వు ఏదైతే నువ్వు కళ్ళతో చూస్తున్నావు, విజ్ఞానం అనే కన్ను ఒకటి ఉంది, జ్ఞానం అనే కన్ను ఒకటి ఉంది. ఆ కన్నుతో నువ్వు చూస్తున్నావు, నువ్వు కోరుకుంటున్నావు, వెతుకుతున్నావు ఇమాజినేషన్ లో. ఏంటిది? నేను ఒక డైమండ్ కావాలని. ఇంకేం వెతుకుతుంది నీ కన్ను? నీ జ్ఞానమైన కన్ను, విజ్ఞానము అంటే నేను మంత్లీ 1 lakh ఎర్న్ చేయాలని, నా ఇల్లు నా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని నువ్వు వెతుకుతున్నవే, కళలు కంటున్నవే. ఆ కళలకు నువ్వు ఆ కళల్ని సాగు చేసుకోవాలంటే నీ కన్నీరు వృధా పోవద్దు. ఏడ్చుకుంటూ బాధపడుతూ అది అట్లా ఇన్సార్ ఇది ఇట్లా ఇన్సార్ నన్ను ఎవరు పడుచుకోలే. నీ కన్నీటిని వృధా చేయొద్దు. ఆ కన్నీరు నీ కళల సాగుకై వాడుకో. భూమి సాగు చేయాలంటే నీరు పెట్టాలి కదా. కళల పంటకై నీ కన్నీరుని ఎలా వాడుకోవాలను ఆ కవి గారు చెప్పటం పాయింట్ నెంబర్ 1. చాలా దూరం సార్ డైమండ్ అంటే. ఓ 3 సంవత్సరాలు అంటున్నారు సార్. ఓ స్టార్ కావాలంటే 250 కావాలంటే 500 సార్. రూబీ కావాలంటే ఎప్పుడు కావాలి? నీ గమ్యం దూరం ఉందని బాధపడుతున్నావు. ఇప్పుడు ఆ గమ్యానికి నేనున్నా అని తోడు నేనున్నా, అది ఎంత దూరమైనా నువ్వు పోవచ్చు అని నీ అడుగు, నీ పాదాలు, నీ పయనము నేనున్నా పోదంబా, ఎందుకు ఇంకా మీరు భయపడుతూ ఉంటారు అనే విధంగా ఆ ధైర్యం చెప్పి. సో ఓడిపోతుందేమో, ఓటమైద్దేమో, ఎవరు వస్తలేరు ఏంటి అని అనుకుంటా ఓటమితో గెలుపు చెప్తుంది, నేనున్నా నీకు ఏం కాదు పోదంపా. అంటే ఆ చంద్రబోస్ గారి యొక్క పదాల కూర్పులో సాహిత్యాన్ని మీరు అర్థం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంది ఆ పాట. సో అది మళ్ళీ మీరు మనసు పెట్టి వింటారని చూద్దాం. పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని, కన్నుల్లో నీరుంటుంది. ఒకసారి నేను అంటుంటా కదా, తరిమే వాళ్ళను హితులుగా తలసి ముందుకెళ్ళాలని. అంటే నేను ఒకసారి ఎన్ని బాధలు పడినా మీకు ఒకసారి చెప్తాను. నేను ఇందులో ఇండస్ట్రీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అయ్యి నేను ఒక్కొక్క లీడర్ దగ్గరికి పోతుంటే, ఇప్పుడు కాదు మీది కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ నా టీము వాళ్ళకని నేను పోతే, ఇప్పుడు కాదు ఇది టైం అయిపోయింది మీరు వెళ్ళండి అని నన్ను పంపించారు. నేను పెరల్ ఎగ్జిక్యూటివ్ గా ఉండి ఐలీడ్ ప్రోగ్రామ్ కు అటెండ్ అయితే, ఐలీడ్ ప్రోగ్రామ్ లో ఎవరెవరికో అందరికీ టేబుల్ ఇచ్చి వాళ్ళ టీముకు టేబుల్ కుర్చీలు ఇచ్చి పేర్లు అతుకు పెడితే, నేను పోతే నా పేరు లేదు, నా టీముకు సీటు లేదు, నేను నిలబడ్డా. అది ఎంత అవమానం అనుకుంటున్నారు మీరు? సీటు అందరూ కూర్చుంటే నేను నిలబడ్డా. ఈ వయసులో, ఈ గౌరవంలో, ఈ ఉద్యోగ స్థితిలో, ఈ ఆర్థిక స్థితిలో నేను నాకు ఇష్టమైన ఇండస్ట్రీ వాను నేను దూరం కావద్దని అట్లా నేను నిలబడి కన్నీళ్ళు పెట్టుకున్న తప్ప, తరిమ నువ్వు లేదు పో అన్నా కూడా తరిమే వాళ్ళను నాకు
హితులుగా కలిసి ముందుకెళ్ళాలని ఈ పాట నిన్ను ఎంతగా ఇన్స్పైర్ చేస్తుందంటే, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నాకెవరు అడగట్లేరు, నన్ను నేను కనపడ్డా ఒకసారి మా డాక్టర్ సాబు సునీత మేడం వాళ్ళు చెప్తుంటారు, సార్ ముందు అలా మనిషి ఒక అతను కనపడ్డా కూడా నేను ఎవరో తెలియనన్నట్టుగా ప్రవర్తించాడు సార్, నా మనసు గలుగు అన్నది సార్. ఆయన కోసం కాదు కదా మనం వచ్చింది, ఆయన కంపెనీ కాదు కదా, ఆయనే నీకు లైఫ్ కాదు కదా. ఈ లైఫ్ లో నువ్వు ఇంతవరకు డాక్టర్ అయినావు, నీకు పేరుంది, నీ కుటుంబంలో గౌరవం ఉంది, నీ మంచితనము, నీ ఒబీడియన్స్, అది ఎంత గొప్ప కీర్తి అది. ఈయన నిన్ను పట్టించుకోకపోతే, ఆయన నీతో మాట్లాడకపోతే నువ్వు అందరితో మొత్తం అయిపోయావా? ఇలాంటి వాళ్లకు అవి మన హితులుగా తగిలే రాళ్లను పునాదిగా చేసుకో. నీకు తాకుడు రాళ్ళు తగులుతాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, పెయిన్స్ వస్తాయి. వీటిని మనం ఏం చెయ్యాలి అంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అంటే, నీకు ప్రకృతి మొత్తం నీ వెంట ఉంది. పంచభూతాలు నీ మీద ఏమైనా కోపం చేసినాయా? జ్ఞానేంద్రియాలు, నీకు ఎవరికి లేని బ్రహ్మాండమైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, సెన్సిబుల్ ఆర్గాన్స్ ఉన్నాయి. నిన్ను గొప్పగా ఎదగటానికి ఇవన్నీ తోడై నీతో ఉంటే, ఎవరో అజ్ఞాని, జ్ఞానం లేని వ్యక్తి నీతో లేడని, నీతో మాట్లాడతలేడని, ఆయన ఇట్లాంటుండని అట్లాంటుండని ఆన్నే కూర్చుంటారా అనే అంశం ఈ పాటలో ఉంది. తగిలే రాళ్లను పునాది చేసి ముందుకు వెళ్ళాలి. ఓ సౌదం కట్టుకో ఆ రాళ్ళని, నిన్ను తరిమే వాళ్ళను హితులుగా కలిసి ముందుకెళ్ళు. నువ్వు ఆ పాటలో ఉన్న సాహిత్యాన్ని ఎంత మంచిగా అంటే, నాకు ఇండస్ట్రీలో ఎన్నో అంశాలు వచ్చినాయండి. ఇప్పటికి కూడా నన్ను ఒక్కొక్క విధంగా చూసినా కూడా నేను అసలే పట్టించుకోను. ఆ నీటిని వృధాగా జారిపోనివద్దు. కన్నుల నీటిని కలల సాగుకై, కలల పంట అంటాం, కలల పంట అంటాం. ఆ కలల పంట పండించడానికి నీరేంటో తెలుసా? కన్నుల నీరే, కన్నీరే. ఆ కన్నుల నీరు వృధాగా జారనివ్వకుండా, వృధాగా కారిపోనివ్వకుండా కలల పంట పండించుకోవాలి. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని. మనం ఏం చేస్తాం? ఆ కన్నుల నీరుని ఏడ్చుకుంటా, బాధపడుకుంటా, వాడి ఇట్లా అన్నాడు సార్, ఆడ అట్లా అన్నాడు సార్, ఇది ఇట్లా జరిగింది సార్. దేనికి వాడుతున్నావు నువ్వు? ఆ నీరు నువ్వు వృధా పోనీరు. నువ్వు భగవత్ స్వరూపునివి. నీ కణం ప్రతి ఒక్కటి ఆత్మస్వరూపులు అండి. భగవంతుడు మనిషి జన్మ ఇచ్చిందంటేనే గొప్ప జన్మ. ఆ కణంలో ఉన్న ప్రతి ఆత్మ భగవత్ స్వరూపము. దాన్ని ఏడ్చటము, బాధ పెట్టటము, హీనంగా ఇబ్బంది పెట్టటము, కష్టాల్లో ఉంచటము నీకెందుకండి? భగవంతుడే మంచిగా ఇచ్చినాక నువ్వే నీకు తినదరక లేనిపోని అని ధరించుకొని బాధపడుతూ ఏడ్చుకుంటూ, నీ కన్నీరు ఒక్క బొట్టు కూడా వృధా, ఇతరుల కోసం, అవసరం లేని వాళ్ళ కోసం, ఏదో నాన్ సెన్స్ పీపుల్ కోసం, వాళ్ళ కోసం నువ్వు ఏడవద్దు. నో నో నో, నీకు చాలా, నీ కన్నీటికి విలువ ఉంది, ప్రతి బొట్టుకు విలువైంది అది. నీ కళ్ళ పంట పండించుకోవడానికి దాన్ని సాగుకై వాడుకో. ఎంత మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ అంటే, ప్రతి పాయింట్, ప్రతి వర్డ్ అండి మనల్ని, మనం ఏమి ఒక్కోసారి నిరాశ తీసుకోవాలంటే ఇట్లాంటి కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. ఇవి ప్రకృతి ధర్మం అండి. చీకటి, వెలుగు ప్రకృతి ధర్మం. ఇది ప్యాకేజీ. నువ్వు ఈ జీవితంలోకి, ఈ వరల్డ్ లోకి, ప్రపంచంలోకి నువ్వు వచ్చినవు అంటే ఖచ్చితంగా చీకటి తర్వాత వెలుగు నేనున్నా, ఈ చీకటిలోనే బాధపడుతూ ఉండబాకు, వెలుగు వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. అది ఎంత సత్యమో, ఎంత ట్రూతో, ఎంత నిజమో, నీ గెలుపు కూడా అంతే. ఇప్పుడు నీకు నిరాశ ఉండొచ్చు, నీకు టీం లేకపోవచ్చు, ఇన్కమ్ లేకపోవచ్చు, ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
కానీ ఖచ్చితంగా ఒక మనిషి అంటూ మన కోసం ఉండుంటాడు, ఒక పార్ట్నర్ మన కోసం ఉండుంటాడు. చాలా మంది పెళ్లి కానోళ్ళు కూడా ఈ పాట విని బాధపడి పెళ్లి అరే నీకంటూ ఒక మనిషి పుట్టున్నదిరా బాబు, నువ్వు ఎందుకు బాధపడతావు? ఫైండ్ అవుట్ చేయి. ఫైండ్ అవుట్ చేసే స్కిల్ కోసం భగవంతుడు నీకు ఆ పజిల్ ఇచ్చిండు. కనుక్కో. నీ ఓర్పు, నీ సహనము, నీ మంచితనము, నీ ఫ్రెండ్షిప్, నీ గుణగణాలు, నీ జ్ఞానము, స్థితిని పరీక్షిస్తుంటాడు. నీకొక తోడునివ్వాలన్నా, నీకొక గెలుపునివ్వాలన్నా, ఆ అర్హత సాధించేంత సామర్థ్యాలు వచ్చేంత వరకు చూస్తుంటాడు. ఒకరికి ఒకే రోజే దొరుకుతుంది, ఒకరికి 100 రోజులకు దొరుకుతుంది. సేమ్ ఇది నాకు బ్రహ్మాండంగా అప్లై. నాకు 1.5 year ఒక ఐడి దొరికింది. నేను 1.5 year నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, మీటింగ్లకు అటెండ్ అవుతూ వెళ్ళిపోయాను. ఒక్కరు లేరు. నాకు రైట్ సైడ్ ఎంత మంది అంటే వేల మంది లాగిన్స్ అవుతున్నారు. అక్కడ పివి క్యారీ ఫార్వర్డ్ వేలు లక్షలు పోతున్నదే. నేను 1% లేడు. అప్పుడు రైట్ సైడ్ ఉన్న వాళ్ళను ఫ్రెండ్షిప్ లో భాగంగా అరే ఒక్క ఐడి కనుక ఒక్క పర్సన్ నాకు చూపించండి బై, అతన్ని నేను డ్రైవ్ చేసుకుంటా, కేరింగ్ తీసుకొని అతన్ని స్టార్ 250, 500 చేసేటట్టుగా నేర్పుకుంటా. అది నా బాధ్యత, నా పూచి. అంటే ఒక్క ఐడి కూడా నాకు అప్పుడు భగవంతుడు ఏలేదంటే నీకు అర్హత రావాల్సిందే అరుణానారాయణ గారు, నీకు అర్హత రావాల్సిందే. అప్పటి వరకు నువ్వు ఆగాల్సిందే. నువ్వు ఆ సామర్థ్యాలను పెంచుకుంటా ఉండాల్సిందే. అప్పుడే నీకు ఇస్తాను అన్న తర్వాతనే మీరంతా ఈ ఈసీఎల్ కేంద్రంగా ఉన్న ఇప్పుడున్నటువంటి ఈ టీము, ఈ ఆర్గనైజేషన్, లిఫ్ట్ ఆర్గనైజేషన్ రావటానికి ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత సామర్థ్యము, ఎంత నేర్చుకోవటము, ఎంత శ్రద్ధో, ఎన్ని అవమానాలు దేవుమింగిన్నో. నేను ఇప్పుడే చెప్పినా కదా, నేను ఒక లీడర్ దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే చెయ్యనకలు తీసుకున్నాడు. ఎందుకని? నా దగ్గర టీము లేదు, నా దగ్గర పీవీ లేదు, నేను పార్ట్ టైం చేసుకుంటున్నా. ఈయనని నేను దగ్గర తీయటం ఏంటి, మస్తుగా వస్తారు ఇట్లనే అనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు నా మనసులో పడింది, నేను చెయ్యటం కాదు, ఆయన ఉరికొచ్చి నాకు చెయ్యాలి. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తటం కాదు, ఆయన నాకు ఫోన్ చేయాలి. ఆ స్టేజ్కి రావట ఆ పట్టుదల ఉంటే తప్ప చిన్నాటికి బెదరము అదరం. నేను ఏ స్థాయి నుంచి ఎదిగానో వాళ్ళకేం తెలుసు. ఇవన్నీ నాకు ఒక ఈజీ నల్లేరు మీద నడక. నేను అన్ని అనుభవించినోని. పేదరికం అంటే ఏంది, డబ్బు లేనితనం అంటే ఏంది, చదువురానితనం అంటే ఏంది, సో ఇల్లు లేనితనం అంటే ఏంది, కారు లేనితనం అంటే ఏంది, ఏసీ లేనితనం అంటే ఏంది, మంచి బట్టలు లేనితనం అంటే ఏంది, ఇవన్నీ నేను లైవ్ లో చూసినోని. నేనెందుకు భయపడతా? ఇవి నాకు కొత్త అయితే భయం కదా. ఇంతకంటే ఎక్కువే ఉంటది. నేను యూనివర్సిటీలో నేను గొప్పగా చదువుకున్న వ్యక్తినని నన్ను నేను మార్చుకుంటూ అప్పుడు ముందుకు పోయినా. అప్పుడు భగవంతుడు నీకు సామర్థ్యం, నీకు ఎబిలిటీ, జెన్యూనిటీ వస్తే తప్ప నీకు టీమునివ్వడు, ఇన్కమ్నివ్వడు, ర్యాంకునివ్వడు అనేది అప్పుడు అర్థమైంది. మా ఊళ్ళోనే ఎవడు పోలే ఏడికి ఫారెన్ ట్రిప్స్. నేను పోగలిగానే. నాకు భగవంతుడు నా సామర్థ్యానికి ఇచ్చిండా లేదా? థాయిలాండ్ 2 సార్లు పోయినా లేదా? ఉజ్బెకిస్తాన్ ఇది నేను క్వాలిఫై అయినా లేదా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇంకెవరో కాదు, సారు ఖచ్చితంగా చేసిండు అంటే మనం ఎందుకు చేయలేమని మీరు ఇన్స్పైర్ కావటానికి ఈ పాటను అర్థం చేసుకోండి అని నేను చెప్పటం నా ఉద్దేశం. అంతేగాని నాదేదో గొప్పతనం అంతా మీరు దొరికిరని చెప్పట్లేదు. ఈ 2 పాటలు విన్నాను. విని మళ్ళీ ఆసుపత్రిలోంచి బయటకు వచ్చి జీవితం మీద మళ్ళీ నాకు కొత్త ఆశ వచ్చింది, నాకు మళ్ళీ కొత్త నమ్మకం వచ్చింది. ఆసుపత్రిలోంచి ఈ పాటలు, దేవుడి భక్తి గీతాలు, సినిమా పాటలు 2 విని బయటకు వచ్చి తనిప్పుడు ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో తనిప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది. అది పాటకున్న శక్తి, అది పాట ప్రభావం. అది శ్రీశ్రీ గారు చెప్పండి, ఈ ఫోటో చూడండి.
కొంచెం పెట్టుకొని సాధన చేసి, అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి బొమ్మలు వేయడం సాధన చేసి మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది. తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది, సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసింది. ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి, అసలు ఈ బొమ్మలు వేయడానికి కారణం ఏంటో చెప్పనా? ఒక పాట. ప్రేక్షకులారా, పాటకున్న శక్తిని చూడండి. పాటకున్న శక్తి మీ అందరికి తెలుసు, కానీ ఒక తార్కాణం చెప్తున్నా. ఏంటంటే, ఒక సినిమాలో ఒక పాట రాశాను. ఒక అమ్మాయి, చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథ అది. ఒక 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది. ఇక్కడ చేతులు కోల్పోతుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, కాళ్ళతోటి పెన్ను పట్టి కాళ్ళతోనే రాయడం, కాళ్ళతోనే కంప్యూటర్ క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం, కాళ్ళతోటే చదవడం చేసి MBBS చేసింది. అట్లాగే పారా ఒలింపిక్స్ లో తను గోల్డ్ మెడల్ సాధించింది. ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో. దాన్ని ఇంగ్లీష్ లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక అనువదించారు. దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో. చైనీస్ సినిమాలో పాటలు ఏం లేవు. నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు సుధా గారు, జగన్ గారు అని మిత్రులు. పాట రాశాను. ఆ పాట ఏంటయ్యా అంటే, Yes friends, once again good morning all of you. Welcome to our wellness morning. అంటే మిత్రులందరూ వచ్చేంత వరకు ఒక విశ్లేషణ, ఒక సాహిత్యపరమైనటువంటి పాటల యొక్క ప్రభావం, పాట ఇన్స్పిరేషన్ ఎట్లుంటది అనటానికి మనం డిస్కషన్ లో ఉపయోగపడింది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అతనే ఆస్కార్ అవార్డు విన్నరు చంద్రబోస్ గారు, సినిమా పాటల రచయిత. అతను కూడా ఇంజనీరింగ్ చదివి తను నేను సినిమా పాటలు రాస్తా, నాకు అవకాశం ఇవ్వండి అని డైరెక్టర్ల దగ్గరికి, నిర్మాతల దగ్గరికి, హీరోల దగ్గరికి, ఎంతో మందికి దగ్గరికి తిరిగినా కూడా, నువ్వా ఏ చిన్నపిల్ల, నీకేమెరక, నీకు సాహిత్యం తెలుసా, సరిగమలు తెలుసా, నీకు సంగీతం తెలుసా అని అవమానపరిచి, ఎవరూ అవకాశం ఇవ్వకపోతే పాటలు ఆ కవర్లు, ఆ బుక్కు, పాటల బుక్కు పెట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో మీకు పాట వినిపిస్తా కదా, ఎప్పుడు మనమే రాజు నువ్వే, మంత్రి నువ్వే, బడి నీదే, పలక నీదే, బల్పం నీదే అనేది ఒక పాట రాసుకుంది కదా. నన్ను ఎవరో వచ్చి ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు, నేనే అన్ని అని అనుకొని, అన్నీ నువ్వే కావాలి, అనుకున్నది సాధించాలి అని నేను 100 మందిని కలుస్తా. ఒక్కరిద్దరిని కలిసి నేను అవమానపడటం ఎందుకు, ఇబ్బంది పడటం ఎందుకు? నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు బిలీఫ్ ఉంది, గాడ్ మీద బిలీఫ్ ఉంది అన్నప్పుడు ఏం చేశాడే అంటే, 100 మంది దగ్గరికి కలిసి వాళ్ళు నో అనేంత వరకు 100 మందిని కలుస్తా. అందులో ఎవరన్నా ఓకే అంటే నాకు అవకాశం వచ్చినట్లే కానీ ఆలోచన చేద్దామని అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19th మెంబర్ ని కలిసినప్పుడు ఆ నిర్మాత, ఆ డైరెక్టర్ నువ్వు పాటలు రాయటానికి మేము నిన్ను తీసుకుంటున్నామని ఒప్పుకున్నట్టు. సంకల్పం చూడండి ఎంత గట్టిగా ఉందో. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, సార్ నేను ప్రజెంటేషన్ ఇచ్చిన 1 2 3 ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్, అదే నీ ఆ ఎబిలిటీ, నీ సామర్థ్యానికి పరీక్ష. నువ్వు ఎంత ఓపికతో ఉంటావో పరీక్ష. నువ్వు ఏం ఆలోచించి నీ మనస్సును కకావికలం చేసుకోకుండా కరెక్ట్ గా నడుపుకుంటావో ఒక పరీక్ష. అలా అనుకుంటే 140 కోట్ల మంది, 800 కోట్ల మంది అందరూ సక్సెస్ కదా. అందరు ఎందుకు కావట్లేరు? ఆ అర్హత సాధించటంలో ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఆ సామర్థ్యాలు మన దగ్గర. అర్హత ఏంటిది? నేను ఏం చెప్పినా, మనకు మన టీములో మీరు 1 lakh ఎర్న్ చేయాలన్నా, టీం ఉండాలన్నా, ఒక ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ రావాలన్నా పీఈటీగా మారాలి. పీఈటీగా మారాలని చెప్పిన. ఏంటి
సార్ ఈ పీఈటీగా మారే అర్హతలు ఏంటి సార్? పీ ఫర్ పేషెన్సీ. నీకు ఇందులో పేషెన్సీ అనేది పెట్టుబడి. ఏం పెట్టుబడి పెట్టాలంటే పేషెన్సీ పెట్టుబడి పెట్టాలి. ఎక్కడెక్కడ పేషెన్సీ సార్? టీమ్ మీటింగ్లలో పేషెన్సీ ఉందా? నేర్చుకోవటంలో పేషెన్సీ ఉందా? ప్రజెంటేషన్ కు ఫోన్ చేస్తే వాళ్ళు కాదంటుండ్రు, టైం ఏనంటుండ్రు, రానంటుండ్రు, అయినా కూడా నీకు పేషెన్సీ ఉందా? నీ ర్యాంక్ రావటానికి, స్టార్ కావటానికి టైం పడుతుంది, అయినా నీకు పేషెన్సీ ఉందా? రిటైలింగ్, రిక్రూట్మెంట్ జరగటానికి నీకు పేషెన్సీ ఉందా? ఇది పెట్టుబడి. పేషెన్సీ ఇస్ ద పెట్టుబడి. సహనమే నీ ప్రగతి. సహనమే ప్రగతి. మనీ ఈజ్ ఈక్వల్ టు టైమ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని ఎట్లా అంటున్నాము? టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ కదా. సో మన యొక్క టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అన్నప్పుడు, టైము మనీ సమానమైనప్పుడు దానికి ఉన్న విలువ దీనికి ఈక్వల్ అంటే దాని అర్థం ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు బెటర్ అంటారు కదా. 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. లెక్కల బుక్ లో ఉండదా ఈజ్ ఈక్వల్ టు అంటే? మనం మాట్లాడటం ఈజ్ ఈక్వల్ టు అంటారు. ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. అది ఈజ్ ఈక్వల్ టు దిస్, దీనికి ఈక్వల్ అని అర్థం. అది వాడుక భాషలో ఈజ్వల్ టు అంటాం. ఇంటూ బాగారాలు ఈ సింబల్స్ ఉంటాయి కదా, ఈజ్వల్ టు అంటాం. ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మీరు టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. టైము మనీ ఈక్వల్ అని అర్థమాడ. నువ్వు మనీ ఉన్న టైము దొరకదు, టైం ఉన్నా మనీ దొరకదు. మనీ క్రియేట్ కావాలంటే టైం కావాలి, ఆ టైం ఉంటేనే మనీ వస్తుంది. అట్లెట్లనో ఈడ కూడా నేను చెప్పే పాయింట్ ఏంటంటే పేషెన్సీ ఈజ్ ఈక్వల్ టు ప్రగతి. ప్రగతి అంటే ప్రోగ్రెస్. సార్ నేను ఉన్న ర్యాంకులోనే ఉన్నా, ముందుకు పోవట్లేనంటే అది ఏంటిది? నువ్వు పేషెన్సీ. పేషెన్సీ పీపుల్ తో మాట్లాడటంలో పేషెన్సీ, అప్లైనర్స్ సీనియర్స్ తో నాలెడ్జ్ పొందటంలో నేను పేషెన్సీ ఉండబట్టే కదా నా కాడ. లేకపోతే ఏం సార్ నువ్వు నేను చెయ్యాలి, నేను షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వు చేయగుచ్చుకుంటావా, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావా, నేను వస్తే మాట్లాడతావా అని గొడవ చేసి పంచాయతీ చేసుకొని రావచ్చు. ఈ పేషెన్సీ ఎంత అని నాకు విలువైంది ఎప్పుడైతే తెలిసిందో ఇండస్ట్రీవా, అప్పుడు నేను నాకు కావాల్సింది, నాకు విలువైంది, నాకు గొప్పదని నేను అనుకున్నప్పుడు అది పొందటానికి కొంత పేషెన్సీ ఉండాలి కదా. అట్లా పీ ఫర్ పేషెన్సీ పెట్టుబడి. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే మీరు పేషెన్సీ ఎక్కడెక్కడ ఉండాలో చెప్పినా కదా. ఇక మళ్ళీ ఊరికే చెప్తే మీకు బోర్ కొడుతుంది. మీటింగ్లలో పేషెన్సీ, టీంతో మాట్లాడటం పేషెన్సీ, ర్యాంకులో పేషెన్సీ, ప్రజెంట్ ఇవ్వటంలో ప్రజెంటేషన్ లో పేషెన్సీ, రిటైల్ కావటంలో పేషెన్సీ ఉండాల్సిందే. నేమ్ లిస్ట్ రాయటంలో పేషెన్సీ. ఒక పెట్టుబడి సార్ సక్సెస్ కావాలంటే ఇవి ఇవ్వాలి. రెండోది ఏంటి సార్? ఈ ఫర్ ఎఫర్ట్ సార్. ఎఫర్ట్ పెట్టుబడి. ఎఫర్ట్ ఏంది? ప్రయత్నించటం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే అంత పెట్టుబడి పెడుతున్నావు నువ్వు. అర్థం మళ్ళా ఫోన్ చేస్తావు, ఆయన ఫోన్ ఎత్తాడు, మళ్ళా 2 రోజులకు చేస్తావు, మళ్ళా ఫోన్ ఎత్తావు, మళ్ళా ఆయన తోటి మాట్లాడాలని కలుస్తుంటావు. ఆ ఎఫర్టే పెట్టుబడి. ఇందులో ప్రజెంటేషన్ చేసే ఎఫర్ట్, ఎన్ని ఎఫర్ట్లు, ఎన్ని ప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఎఫర్ట్స్ జరిగితే అంత పెట్టుబడి. ఎన్ని నేమ్ లిస్ట్ రాయించటంలో ఎఫర్ట్ పెడితే అంత పెట్టుబడి. ఎన్ని రిటైల్ చేయాలని నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు, రోజు ప్రజెంటేషన్స్, పీపుల్ కలవటం, మీట్ ద పీపుల్, టు టాక్ టు ద పీపుల్, ఎఫర్ట్స్, అవన్నీ ఎఫర్ట్స్. అది పెట్టుబడి. అంటే ఎంత నీ దగ్గర డబ్బులు లేవు సార్, పెట్టుబడి లేదు సార్, బిజినెస్ ఎట్లా చేయక, ఇగో ఇదే పెట్టుబడి మన దగ్గర. ఇది ఉందా నీ దగ్గర? బ్రహ్మాండంగా. టీమును ప్రేమించటం ఒక పెట్టుబడే. ఇది నీ దగ్గర ఉందో లేదో, లేకనే కదా పీపుల్ నాతో ఉండకుండా పోయేది. అదే మనం అర్థం చేసుకోవాలి. అంటే రిలేషన్షిప్ ఒక పెట్టుబడి. సార్ నీకు టీంతో ఎంత రిలేషను, ఆ రిలేషన్ లో ఎంత ప్యూరిటీ. నాకు ఇట్లా నాతో ఇట్లా ఆడి వీళ్ళిట్లా గొడవ పంచాలి. ఆ పేషెన్సీ లేకనే మనం ఈ బాధలు పడతాం. అర్థం చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఈ ఫర్ ఎఫర్ట్స్ ఎంతగా ఉంటాయో అది నీ పెట్టుబడి. టీ ఫర్ టైం. ఇండస్ట్రీలో మీరు నెట్వర్కర్ గా, లీడర్ గా,
టీమ్ క్రియేటర్ గా ప్యాసివ్ ఇన్కమ్ పొందాలంటే టైం ఇవ్వాలి సార్. టైం ఇవ్వనోళ్ళు మీటింగ్ లో టైం ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఇవ్వాలి సార్? మీటింగ్ ఉందంటే టైం ఇవ్వాలి, టీమ్ తో మాట్లాడాలంటే టైం ఇవ్వాలి, రిటైల్ జరగాలంటే టైం ఇవ్వాలి, రిక్రూట్మెంట్ కావాలంటే టైం ఇవ్వాలి, ప్రోగ్రామ్స్ కి రావాలంటే టైం ఇవ్వాలి. ఈ టైం కూడా పెట్టుబడి సార్. నేను ఏం చేయను సార్, ఊరికే లాగిన్ అయి కూర్చుంటా అంటే థ్యాంక్ యూ, ధన్యవాద్, నమస్కార్ వన్స్ అగైన్ అనాల్సిందే మనం. ఇక్కడ నిన్న 2 పదాలు ఒక వీడియో వింటుంటే చక్కటి పదాలు చెప్పారు. 2 పదాలు ఏంటి ఎరకనా అవి? ఒకటి ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్, ఫైండ్ అవుట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ అని. ఎంత సూపర్ వర్డ్స్ ఇవి. మీరు కస్టమర్ ఎవరో డిస్ట్రిబ్యూటర్ ఎవరో తెలియకుండా, మీరు హాస్పిటల్ పోయి కాంపౌండర్ ఎవరో డాక్టర్ ఎవరో తెలియకుండా ప్రవర్తించినట్టు ఉంటది. కాంపౌండర్ పోయి నువ్వు డాక్టర్ చెప్తే, డాక్టర్ దగ్గర పోయి కాంపౌండర్ ఏం చేయాలో చెప్తే నీకు అంతా కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్, ఫైండ్ అవుట్ యువర్ డిస్ట్రిబ్యూటర్. నయనతార ఒక ఇంటర్వ్యూలో 2 వర్డ్స్ చెప్పింది. ఇవి కూడా చాలా నాకు బాగా నాటుకున్నాయి. ఏం చెప్పిందో తెలుసా? 2 ఎప్పుడు కోల్పోవద్దు. ఒకటి ఆత్మ గౌరవం, 2 ఆత్మ గౌరవం, తర్వాత ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అస్సలు కోల్పోవద్దు. నీకు బిలీఫ్ ఒక్క నిమిషం కూడా నువ్వు డల్ అయ్యేటట్టు ఉండదు. ఆత్మవిశ్వాసం కోల్పోయినవా ఈ కలియుగంలో, కల్తీయుగంలో, కలకాలంలో నువ్వు ఎదగలేవని చెప్పింది. ఎన్ని వచ్చినాయి ఆమె మీద విమర్శలు. ఎంత గొప్ప యాక్ట్రెస్ అండి. అసలు మళ్ళా జాడ బత్తలేకుండా పోవాలి ఆమెకు వచ్చిన విమర్శలు, ఆమెకు వచ్చినటువంటి గొడవలు, పంచాలు. ప్రేమలో విఫలము, ఇంత పేరు వచ్చినా కూడా ట్రోలింగ్స్, మన్ను మషాను, లైఫే చిన్న భిన్నము, అన్ని కోట్ల డబ్బున్నా అయినా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అస్సలే నిన్ను నువ్వు డల్ చేసుకునేటట్టుగా అస్సలే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. 2వది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు. ఈ 2 వర్డ్స్ అండి. ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్, ఫైండ్ అవుట్ యువర్ డిస్ట్రిబ్యూటర్. నువ్వు ప్రజెంటేషన్ చెప్పేటప్పుడే, నువ్వు అప్లైనర్తో ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడే ఈ కళ్ళు, నీ 2 కళ్ళు ఇట్లా సెర్చ్ చేయాలి ఈగిల్లా. ఎవరు ఇతను? హెల్త్ ప్రొడక్ట్ నీడ్ ఉన్నాడా, హెల్త్ నీడ్ ఉన్న వ్యక్త, వెల్త్ నీడ్ ఉన్న వ్యక్త. కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చాట. మీరు చూడండి, కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, కానీ అప్పటి వరకు అతన్ని మనం డ్రైవ్ చేస్తూ అతనికి బిలీఫ్ ఇచ్చి మనందరం అటువంటి వాళ్ళమే. ఫస్ట్ కస్టమర్లమే, తర్వాత డిస్ట్రిబ్యూటర్లు. కాబట్టి ఫస్ట్ నువ్వు నన్ను గనక నారాయణ సార్ నువ్వు గెజిటెడ్ ఆఫీసరు, నువ్వు రోజు మీటింగ్ రావాలి, నువ్వు ఇట్లా కూర్చోవాలి, అట్లా నేర్చుకోవాలి డిస్ట్రిబ్యూటర్షిప్, ఇదంటే 50,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి అంటే నేను ఆల్రెడీ 1,50,000 సంపాదిస్తున్నాను, నువ్వు నాకు 1,00,000 రూపాయలు చేయి, నేను ఏడు వస్తాను, నేను దెబ్బకి రాను, నేను రానిగా, నీ మాట కూడా వినను నేను. అట్లా చెప్పొద్దు సుమా. నారాయణ సార్ వయసు వాళ్ళు, నారాయణ సార్ ఇట్లా డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళ హెల్త్ ఇంపార్టెన్స్, వాళ్ళు వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్ ను గుర్తుపెట్టి కస్టమరా డిస్ట్రిబ్యూటరా చేయమన్నాడు. హెల్త్ కాన్షియస్నెస్ ఎంత, హెల్త్ మీద అతని అవగాహన ఎంత, అడ్డం దొడ్డం పెరిగిందా, పొట్ట గిట్ట విపరీతంగా పెరిగిందా, అసలు ఏం పట్టించుకోవట్లేడా, మనిషి నీటుగా ఉందా, పరిశుభ్రంగా శుభ్రత పాటిస్తున్నాడా, అడ్డగోలి మనస్తత్వమా. ఆయనను చూసి వామ్మ ఈయనకు హెల్త్ గురించి చెప్తే వింటాడా అమ్మా, ఇటు తూర్పు పెరిగింది, ఇటు పర్వల పెరిగింది, హాయిగా మంచిగా లావ్ అయ్యాడు, హాయిగా ఉన్నాడు, ఆయనకు రోజు మందు తాగుతాడు, గుట్క తాగుతాడు, చుట్ట తాగుతాడు. ఈయనకు కాన్షియస్నెస్ లేని వ్యక్తికి సార్ ఈ ప్రోడక్ట్ సూపర్ సార్ అట్లా సార్ అంటే కనెక్ట్ కాదట. చూడండి, పరితపించాలి. దేవుని పూజలు చేసినట్టుగా ఆరోగ్యం కోసం పరితపించడం పట్టుకోండి. ఎగ్జాక్ట్లీ నీకు కష్టం. నాకు రెమెడీ, నాకు ఫార్మాస్యూటికల్స్ వద్దు సార్, నాకు మెడిసిన్స్ వాడి బాధపడుతున్నా సార్, నేను హెల్త్ మీద ఇబ్బంది పడుతున్నా సార్, వాళ్ళకు ఓపిక తోటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటమే ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్,
ప్రొడక్ట్. అర్థమైందా? సో ఇది పాయింట్. రాజీ సార్ కూడా అప్పుడప్పుడు గోల్ వేస్తుంటే దగ్గర పోతాడు, గోల్ వేసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, అడుగుతాడు ఏ సార్ ఏం గోల్ వేస్తారు ఏంది అంటాడు, మాట కలుపుతాడు, దగ్గర కూర్చుంటాడు. బా ఎన్ని రోజులు సంది వేస్తారు సార్, ఏం గోల్ సార్, ఎట్లా సార్, సైడ్ ఎఫెక్ట్స్ రావా సార్, ఇప్పుడు ఇట్లా లేనిది ఇంకేమైనా ఉండదా సార్, అప్పుడు చిన్నగా మన ట్రాక్ లోకి వస్తాడు. అది నువ్వు డ్రైవ్ చేసే విధానం చిన్న పిల్లగాంతో సమానం. 1వ తరగతిలో రాగానే నువ్వు ఎక్కాలు చదవాలరా, నువ్వు 1వ తరగతి పుస్తకం గనగన చదవాలరా అంటే వాడు తెల్లారిగా వీగుతాడు, ఉండకూడదు. కాబట్టి వాడిని ఆట పాటలతోటి మేము చదివేట నేర్పుతామో సేమ్ అట్లా నువ్వు ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్. అతని హెల్త్ కాన్షియస్నెస్ ను బట్టి మీరు ప్రొడక్ట్ కనెక్టెడ్ పర్సనా, ఏ డబ్బే ముఖ్యం, ఇక గొలుసులు వేస్తాడు, ఇది వేస్తాడు, నేను ఇప్పుడు టైం లేదు నాకు, రియల్ ఎస్టేట్ చేయాలి, ఇప్పుడు పోతున్నా నేను, కార్ తీరా, ఫోన్ చేస్తుంటాడు, 10 లక్షలు కట్టాలి టోకెన్ అమౌంట్, వాడు ఎల్ఐసి అంటాడు, వాడు ట్యూషన్ పోవాలంటాడు, విట్లాటోళ్ళు డబ్బులు సంపాదించాలి, చిట్టీలు వేయాలంటుంటారు. ఎస్ సార్, ఎన్ని రోజులు కష్టపడుతుంది సార్, మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఓ సిస్టమ్ డెవలప్ అయితే సిస్టమ్ ద్వారా మంత్లీ 10 lakhs అంటే దానికి ఏమన్నా అంతది అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే ఏం లాభం, కస్టమర్ అయితే ఏం లాభం. కస్టమర్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరో మనము ఫైండ్ అవుట్ చేసే విశ్లేషణ అవగాహన నీకు రావాలి. ఒక డాక్టర్ తో ఒక సైకియాట్రిస్ట్ తో సమానం. నాడీ పడ నాలుక చూపించమని, కళ్ళు చూపించమని, నిన్నమేం తిన్నావు, ఈ రోజు ఏం తిన్నావు, నీకంటే ఎన్ని రోజులు సంది వస్తుంది, ఇట్లా అడుగుతుంటే అతను హెల్త్ కాన్షియస్ ఇబ్బంది పడుతున్న వ్యక్తిలో దొరుకుతాడు కదా. అట్లే సేమ్ పర్సన్ ప్రాస్పెక్టింగ్ జరగాలంటే ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన వ్యవహారం ఏంది, ఆయన ఆరోగ్య స్థాయిలు ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, కుటుంబ పరిస్థితి ఏంది, మనీ నీడ్ ఏంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవటానికి పనికొచ్చే పారామీటర్స్ ఇవన్నీ ఇట్లా చేయాలి. ఇక ఎప్పటికైనా ఆత్మవిశ్వాసం, నేను ఎప్పటికైనా సాధిస్తా సార్ అని నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఆత్మగౌరవం, సార్ ఎవరేమన్నా నేనేందో నేను నిరూపించుకుంటా సార్, ప్రూవ్ చేసుకుంటా సార్ ఇండస్ట్రీలో, ఆత్మగౌరవం కూడా నీకు. ఈ 4 పదాలు ఇవ్వాలి. ఎంత మంచిగా అనిపించింది నాకు. నయనతార చెప్పింది, ఆమె ఊరికనే చెప్పలే, సక్సెస్ అయి చెప్పింది కదా. అట్లాంటి పదాలు వింటాం కదా మనము, సక్సెస్ అయి చెప్పింది. సప్పుడు చేయకుండా ఇంట్లో కూర్చొని చెప్పిన వాళ్ళ పదాలు వినొద్దు మనం. నువ్వు వాళ్ళ మాటలు వింటావు, ఎందుకు ఇంకో సప్పుడు చేయకుండా ఇది ఆడైతే నీతోడు కాదు. ఇంట్లో కూర్చున్నోడు సప్పుడు చేయకుండా సడి చేయకుండా ఉన్నోని మాటలు వింటాం, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ మాటలు వినం. అదే మనం చేసే మిస్టేక్. సో ఇది తర్వాత ఇక మనం ఒక సిస్టానికి సంబంధించిన అంశాలు ఈ రోజు మనం ఒక చిన్న వీడియో ఉంది, అది విని విషయంలోకి వెళ్దాం. ఆరోగ్యానికి ICMR 25 సూత్రాలు, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ICMR ఇది చూడండి, ICMR ఎక్కడ ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో, ICMR వాళ్ళు ఆరోగ్యానికి 25 సూత్రాలు చెప్పారు అనమాట. అవి ఏంటియో కనపడుతున్నాయా సార్ మీకేమన్నా? ఓకే సార్, క్లియర్ గానే కనిపిస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. మనము వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే వీఆర్ ఆల్ వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వెల్నెస్ ప్రపంచాన్ని సృష్టించాలని, వెల్నెస్ ఆర్మీలో కమాండర్స్ లాగా
ఎంటర్‌ప్రెన్యూర్ లాగా వెల్నెస్ అనేదే మన ఆయుధం, వెల్నెస్ అనేదే మన గోల్. ఇల్నెస్ అనేది మన ఇంటికే రావద్దు, మన ఒంటికే రావద్దు. నేను నా చుట్టూ వెల్నెస్ వరల్డ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా, దాని ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నా. రెండు అంశాలు ఒక దగ్గర ఉన్నాయి. ఈ యొక్క ఇండస్ట్రీలో ఐసిఎంఆర్ చెప్పే ప్రామాణికమైన సూత్రాలు మనందరికీ చాలా స్టాండర్డా లేదా? గవర్నమెంట్ చెప్పే. ఐసిఎంఆర్ అంటే మామూలు ఎవరు కదండి. నువ్వు ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి కరోనా అప్పుడు ఐసిఎంఆర్ ప్రూవ్ చేసి వేసుకోండి అంటేనే వేసుకున్నాం మనం. ఎందుకనా కోవాక్సిన్ తర్వాత ఇంకోటి ఏముంటే కోవిషీల్డ్. ఈ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు పదాలు. సార్ కోవాక్సిన్ కోవిషీల్డ్ ను మేము ఆమోదించాము, మీరు కరోనా నుంచి కాపాడే ఈ 2 వ్యాక్సిన్లు వేసుకోండి అని ఐసిఎంఆర్ ఆమోదించినాకనే వేసుకున్నాం. అలాంటి ఐసిఎంఆర్ ఏం చెప్తుందా అంటే ఆరోగ్యం గురించి 25 సూత్రాలు ఏంటియో మీరు వినాలి. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 1, వైవిధ్యమైన డైట్ పాటించండి. అన్ని పోషకాలు ఒకే ఆహారంలో లభించవు. చక్కటి పోషకాలుండే విభిన్న ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి. విభిన్నం అంటే అర్థం అంటే డిఫరెంట్ అని. మన ఐపల్స్ లో ఏముందండి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయా? బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, మల్బెర్రీ, స్ట్రాబెర్రీ, చెర్రీ, పోమగ్రానైట్, యాపిల్, పైనాపిల్, బనానా, కివి, కాంకర్డ్ గ్రేప్స్, అసాయ్ బెర్రీ ఉన్నాయా? డిఫరెంట్ కలర్స్ చూడండి, డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ పోషకాలు ఉన్నాయా? వైవిధ్య భరితమైన ఒకే విధమైనవి కావు. రోజు తెల్లన్నమే కాదు, రోజు ఒకే రకమైన పచ్చడి కూరగాయలే కాదు, వైవిధ్య భరితమైన దాంట్లోనే నీకు పోషకాలు ఉంటాయి. ఎవరు చెప్తున్నారు? రీసెర్చ్ చేసి చెప్తున్నారు ఐసిఎంఆర్ వాళ్ళు. ఈ పాయింట్ మనం పోషకాలు వైవిధ్యమైన డైట్ పాటించండి. అన్ని పోషకాలు ఒకే రకమైన ఆహారంలో ఉండవు. చక్కటి పోషకాలున్న విభిన్న ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రోజు కనీసం 2 లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి. కనీసం డిస్క్లైమర్ ఉందా? కనీసం. సార్ మాక్సిమం నీ ఏజ్ని బట్టి, నీ వయసుని బట్టి, నీ శరీర ఆకృతిని బట్టి ఒక 1/2 లీటర్ ఎక్కువ తక్కువ. అంటే రోజుకి 8 గ్లాసుల నీరు ఒంటికి అవసరమా లేదా? మనం 1 లీటర్ తాగుతాం. పొద్దున నా పని 10 లీటర్లే సార్, నేను పొద్దున నుంచి పనే చేస్తున్నా. మరి నీ ఒంట్లో అవయవాలు పని చేయాలంటే వాళ్ళకేం పెట్టినావు? దానికి నీరెట్లా? సో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? తిప్పలు ఎక్కడ పడుతున్నావు? హాస్పిటల్లో పడుతున్నావు. తప్పులు ఇక్కడ జరుగుతున్నాయి, తిప్పలు హాస్పిటల్లో పడుతున్నావు. కాబట్టి నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరిగి తిప్పలు పడతావా, నీ తప్పుల్ని సరిదిద్దుకుంటావా చెప్పేదే మన వెల్నెస్ ప్రోగ్రామ్. అంతే కదా. ఈడ మనం నేర్చుకోవటం ఏంటంటే కొత్తది నేను మార్స్ నుంచి, గురుగ్రహం నుంచి, శుక్రగ్రహం నుంచి తెచ్చి నీకేం చెప్తలేను. ఉన్న అంశాలే మర్చిపోయి మాయలో పడిపోయిన మనము దాన్ని రిమైండర్ చేసి నీకు అర్థమయ్యేటట్టు విశ్లేషణ చేసేదే వెల్నెస్ ప్రోగ్రామ్. ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ రోజు వినేదే కదా, రోజు చెప్పేదే కదా. నో 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 నో, నేను నా మీద కూడా గ్రహ స్థితి, నా మనస్థితి, నా పరిస్థితిని బట్టి పదాలు, విషయాలు, విశ్లేషణ వస్తుంటది. నేను సెలవు ఉంది కాబట్టి ఎంత లోతుగా ఆలోచిస్తున్నో, ఎంత అవగాహనతో మాట్లాడుతున్నో చూడండి. రోజు స్కూల్ పోయే టైంలో ఒక వీడియో వేయటం చెప్పడం పోతున్నాం, కానీ ఇంత మనసు హార్ట్ టచింగ్ విశ్లేషణ జరగకపోవచ్చు కదా. అంత నింపాదిగా ఉండాలి. వెల్నెస్ లో కూడా అంతే. ఏ రోజు ఏముంటదో, ఏ రోజు అరే హోటల్లో ఏ రోజు ఏ మెనూ ఉంటదిరా అని మనం ఎంత టేస్ట్ గా ఊవిళ్ళు ఊరుతామో
మన వెల్నెస్ కూడా ఈ మెనూలో, ఈ వెల్నెస్ మెనూలో ఏమర్థమవుతుంది? నువ్వు చూసినవా? ఇది నేను కూడా చూసినా, మరి నీకే తెలియదంటే ఇప్పుడు నువ్వు చూడందే కదా నేను చెప్పేది. ICMR విడుదల చేసిన 25 పాయింట్స్. రోజు కనీసం 2 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి తాగదు. పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు. ఇగో నేను తాగుతున్నా చూడండి. సీజనల్ పండ్లు కూరగాయలు ఎంచుకోవాలి. సీజన్ ఎందుకుంది? ఒక రీజన్ కోసం వచ్చింది. నువ్వు రీజన్ తెలియకుంటే, సీజన్ గురించి పట్టుకోకుంటే నువ్వు ఎక్కడో బాధలు పడే పరిస్థితి. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ కూరగాయలు నీ ఒంటికి అవసరం అనేది దేవుడు ఆ నేచర్ రూపంలో పండిస్తుండట. అర్థమైందా? నువ్వు ఎండాకాలంలో యాపిల్స్ తినాలనుకున్నా, ఎండాకాలంలో మనము ఇంకేదో జామ పండ్లు తినాలనుకున్నా కుదిరేది కాదు. ఎండాకాలం మామిడి పండ్లే సీజన్. భగవంతుడికి ఒక సీజన్ కో రీజన్ ఉంది. నువ్వు సీజనల్ గా ఉన్న ఫ్రూట్స్, సీజనల్ గా ఉన్న వెజిటబుల్స్ బాగా తినండి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఎవరు చెప్తున్నారు? ICMR. అదే మనం సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ తినకపోతే డెఫిషియన్సీ వస్తుంది, రోగాలు వస్తాయి. ఇది పాయింట్ నెంబర్ 1, 2, 3. తర్వాత 4, కెఫిన్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి. శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూసుకోండి. మనం కెఫిన్ ఎక్కడ తాగుతామండి? కాఫీ. కాఫీ తాగుదాంపరా, చుట్టాలు వచ్చారు, పక్కాలు వచ్చారు, టీ తాగుదాంపరా, మనం ఏం ముచ్చట పెట్టినా టీ తాగకుండా మాట్లాడదాంపా. ఆ కెఫిన్, ఆ టీ ద్వారా వచ్చే అనర్థాలని నీ బాడీకి ఎక్కువగా అందించకు. మన ఐ కాఫీని తీసుకోండి, కెఫిన్ ఫ్రీ కాఫీ కదా, అద్భుతం కదా. కెఫిన్ కి మా ఇంటికి రాగానే ఏమనాలి ఎరికేనా? కెఫిన్, ఇప్పుడు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఉంటేనేమో యాంటీ డయాబెటిక్ కాఫీ తాగుతాం పెట్టు అనాలి. లేదు పిల్లలు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, డయాబెటిక్ లేదు వాళ్ళకు, కెఫిన్ ఫ్రీ కాఫీ పెట్టు అంత గట్టిగా అనాలి. అంటే ఏదో కెఫిన్ ఫ్రీ కాఫీ అంటే ఏందబ్బా, ఆ ఫోకస్ అటు డైవర్ట్ అవుతుంది ఇంట్లో. సార్ ఎందుకు పోతారు, ఆగండి, కెఫిన్ ఫ్రీ కాఫీ తాపి పంపిస్తాగండి అని మనం అంటుంటే, ఎవరన్నా పెద్దవారు వచ్చారు, సార్ యాంటీ డయాబెటిక్ కాఫీ చూడండి ఎక్సలెంట్, కెఫిన్ ఫ్రీ ఐ కాఫీ అని మనం మన వైపు వాళ్ళని అటెన్షన్, మన వైపు ఫోకస్ పడేటట్టుగా మన దగ్గర ఈ మ్యాటర్ ఉండాలి. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా మీటింగ్ పెట్టినా కానీ కూడా అట్లే మాట్లాడాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. తర్వాత అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వులతో కూడిన లీన్ మీట్ ను వినియోగించండి. ప్రోటీన్ కావాలంటే మీట్ కావాల్సిందే అని అనుకుంటాం. సార్ నేను మీట్ తిన్నాను సార్, లీన్ ప్రోటీన్ అన్నాడు, వీక్లీ వన్స్ అన్నాడు, ఎగ్గు, పాలు, పప్పులు, సోయాబీన్స్, మన అద్భుతంగా మన ఐస్లిమ్ ప్రోటీన్. 1 కేజీ బరువు ఉంటే నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ సార్ 70 కేజీల బరువు ఉన్నాడు. 70 కేజీల బరువు ఉన్న వ్యక్తికి 0.8 నుంచి 1 గ్రామ్ ప్రోటీన్. అంటే సారు ప్రతిరోజు 70 కిలోల మనిషి ప్రతిరోజు 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సిందే. నువ్వు తీసుకుంటున్నావు 3 పూటలు కలిపి లెక్కేసుకో. తీసుకుంటలేను సార్ అంటే ఇక నువ్వు మరి ఇంకో రహస్యం చెప్తున్నా వెల్నెస్ మార్నింగ్ లో, మీరు అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం నీ వయసు పెరుగుతుంది అంటే 4 గ్రాముల ప్రోటీన్ కోల్పోతుంటావట. ప్రతి నెల పోతూనే ఉంటదట. ఎబో 40 ఇయర్స్ తర్వాత, నువ్వు సహజ సిద్ధంగా నీ మెటబాలిజం లో తేడా వచ్చి ప్రతి నెల 4 గ్రాముల ప్రోటీన్ నువ్వు డిక్రీజ్ అవుతుందట నీ బాడీలో. ఇక ప్రోటీన్, మజిల్స్ అన్ని ప్రోటీనే కదా సార్, మజిల్ కోల్పోతామట మనం. అందుకే వయసు పెరుగుతున్న కొద్ది బక్కగా అవుతారు, ప్రోటీన్ పోతుంది.
ఆ ప్రోటీన్ ఫుల్ఫిల్ చేయాలి సార్. అట్లా కండరం గట్టిగా కనీసం పని చేయాలంటే నీకు ఇది ఎవరు చెప్తారు? నీ లోకంలో నువ్వే 2 పెగ్గులు వేస్తాడు, మంచిగా 3 రొట్టెలు తింటాడు, 10 అయిపోయిందా? ఇక ఈ 40 ఏజ్ లో నువ్వు ఎబో 40లో నువ్వే స్త్రీమూర్తులు అండ్ పురుషులు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మిల్క్, పల్సెస్, చీజు, తర్వాత సోయాబీన్స్ లాంటి శనగలు, గుగ్గిళ్ళు, వెనకట మన గుగ్గిళ్ళు వాళ్ళు ప్రోటీన్ అట్లా తిన్నారండి. మటను, చికెను ఏదో నెలకోసారి తినేది. ఇక మనం రోజు తింటాం, అదే వచ్చింది తాగు. రోజు తినటం వల్ల ఆగమైనాం మనం. చికెన్ జోలి పోయేటట్లేదు. పాయింట్ నెంబర్ 4 అయిపోయిందా? 5 అయిపోయింది. 6 ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించండి. మీ ఆహారాన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారు చేసుకోండి. ఉప్పుతో తయారు చేయొద్దు. ఉప్పుతో తయారు చేస్తున్నాం, కారంతో తయారు చేస్తున్నాం. అంటే కారం వేయొద్దు అంటే వేయొద్దు అంటలే, నువ్వు కారమే ఎక్కువ వేస్తావు, ఉప్పే ఎక్కువ వేస్తావు. అందులో సుగంధ ద్రవ్యాలు అన్నాడు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, అవి ఆరోగ్యపరమైన. కాశ్మీర్ కుంకుమ పువ్వు ఆరోగ్యపరమైనవి కదా. సో అవన్నీ కూడా నీ ఆరోగ్యంలో ఇమిడి ఉండాలని పెట్టిన రహస్య ఆచార సాంప్రదాయాలు అవి. మనం ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం ఇంటి దగ్గర అంటే అవన్నీ వేస్తారు అమ్మ నాన్నోళ్ళు. వేసి మంచిగా ఫ్రైడ్ రైస్, అంటే ఫ్రైడ్ రైస్ కాకపోయినా బిర్యానీ రైస్, బిర్యానీ ఆకు, దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయని ఐసీఎంఆర్ చెప్తుంది స్వామి, నేను కాదు, ఐసీఎంఆర్ చెప్తున్నాడు. అవి లేకుండా ఉప్పు, నూనె, కారం దట్టించి బిర్రగా వేసిన ఆహారాలు నువ్వు అనారోగ్యం పాలవుతావని ఐసీఎంఆర్ చెప్తుంది. నువ్వు అర్థం చేసుకున్న మాట. సో 7వ పాయింట్, చక్కెర వినియోగం తగ్గించండి. ఇది రోజు వెల్నెస్ లో చెప్తూనే ఉన్నాం మనం. స్వీట్ ఎక్కువగా ఉన్నాయి, చక్కెర ఎక్కువ ఉన్నటువంటి మనము తినుడు తగ్గించాలి. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. చక్కెరను తగ్గించండి, ఉప్పును తగ్గించండి, ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఆల్ట్రా ప్రాసెస్ ఏంటి సార్? బిస్కెట్లు, చిప్స్, తర్వాత పోయినట్టయితే ఇంకా నూడిల్స్, ఇంకా వెరైటీ రెడీ టు ఈట్ ఉండేటటువంటి ఇంకెన్నెన్నో ఉన్నాయి, కురకురేలు, ఎన్ని తింటాం, లేసు, ఆగం పరిస్థితి. అవన్నీ ప్రాసెస్ చేసిన ఫుడ్ తినొద్దు. బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నీ కూడా నీకు అనారోగ్యం తీసుకొస్తాయని చెప్తున్నాడు ఎవరు? ఐసీఎంఆర్ డాక్టర్లు చెప్తున్నారు. పాలిష్ చేసిన ధాన్యాలకు బదులుగా ముడి ధాన్యాలను ఆరోగ్యానికి మంచిది. ఇది మనం కూడా చెప్తున్నాం. ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. బయట ఆహారం తగ్గించండి. ఇల్లు, ఆఫీసుల్లో మెట్లు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇది కూడా చెప్పే కాలం వచ్చనే. ఎవరు సీటు మీద కూర్చోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డం. కుర్చీ మీద కూర్చోవటమే, కార్లో కూర్చోవటమే, ఇంట్లో కూర్చోవటమే, హోటల్లో కూర్చోవటమే, ఆఫీసుల్లో కూర్చోవటమే. ఈ కూర్చోవటం అనేది ఇది ఏంటి దొరికనా? సెకండ్ టైప్ ఆఫ్ స్మోకింగ్ అంటారు. ఇంకా ఎప్పుడు కూర్చొనే ఉంటే నువ్వు స్మోకింగ్ చేస్తున్న దాంతో సమానం అంటున్నారంటే నువ్వు అర్థం చేసుకోరాదు. 1 అవర్ కనుక నువ్వు కూర్చుంటే 4 సిగరెట్లు తాగితే ఎంత నష్టమో 1 అవర్ కదలగడ కూర్చుంటే అంత నష్టం. అర్థం చేసుకున్నా. అందుకే మెట్లు ఎక్కటం, అప్పుడప్పుడు అవి చేయమంటుండు. వాకింగ్ చేయటం, ఏదైనా వస్తువు ఉంటే పోయి తీసుకురాపోరా అనొద్దు పిల్లల, మనమే పోయి తెచ్చుకుంటే కొంచెం వ్యాయామం చేసినట్టు. ఏ ఆహారాన్నైనా ఎమోషనల్ గా తినొద్దు, రుచిని ఆస్వాదిస్తూ తినండి. ఆగం అయిపోయింది సార్, టైం అయిపోయింది సార్, తినాలి సార్, పోలే సార్. నో, మీరు రుచిని ఆస్వాదిస్తూ, నిన్న చెప్పినాగా, ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పిండు ఎవరు పెద్దన్న సార్, మైండ్ఫుల్ ఈటింగ్ అనే పదాన్ని మంచిగా కనెక్ట్ చేసిన సార్. మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్. నీ ప్లేట్ లో ఏముంది, నువ్వు ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎట్లా తింటున్నావు అని నిన్ననే చెప్పుకున్నాం మనం. వాట్ యు ఆర్ ఈటింగ్, వెన్ యు ఆర్ ఈటింగ్, హౌ యు ఆర్ ఈటింగ్. ఓకేనా? మైండ్ఫుల్ ఈటింగ్.
అంటే నీ మైండ్ లో ఫస్ట్ ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది. కళ్ళతో చూడు, ముక్కుతో వాసన పీల్చు, చేతులతో స్పర్శించు. నీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందట బాడీ. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా తింటే నీ బాడీకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కళ్ళేమో టీవీ చూస్తున్నాయి, చేతులనేమో సెల్ ఫోన్ ఉంది, మనసులేమో ఇంకొకడో ఉండు, ఇంటి ముందర నీకు ఇంటి ముందర ప్లేట్ ఉంది. ఎట్లా అనుసంధానం అయితే అవన్నీ? మనసా వాచా కర్మన ఎట్లా అండి? నువ్వు తింటేనే ఇదే కదా ఇంధనం, ఇదే కదండి నీ బాడీకి ఇంధనం. ఈ 37 ట్రిలియన్ల సెల్స్ అన్ని దీనికోసం చూస్తున్నాయి. దీన్ని తింటానికి టైం లేదా? దీనికి ఒక పద్ధతి లేదా? అడగోలిగా ఏదో లొడా లడా వేసి బయటకు వస్తే ఏంటండి ఇది? ఎవరు కాపాడతారు? తప్పులు ఇక్కడ చేసి తిప్పలు హాస్పిటల్ పడితే ఎవరేం చేస్తాం మనం? ఈ వెల్నెస్ లో ఉన్న వాళ్ళందరం అదృష్టవంతులం కాబట్టి ఇట్లా మాట్లాడుకునే అవకాశం అన్నా దొరికింది. అప్పుడప్పుడు గుర్తు చేస్తేనన్నా మనం ఫాలో అవుతాం. ఇక్కడ చూడండి, రోజు వ్యాయామం చేయండి, ఫిట్ గా ఉండండి. ఇది తప్పకుండా అవసరం. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చోవద్దు. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని లేస్తుండాలి, అటు ఇటు పోతుండాలి. అర్థమైందా? రోజు వ్యాయామం చేయండి, ఫిట్ గా ఉంటారు. ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు మిఠాయిలు కాకుండా ఆరోగ్యకరమైన ఎంచుకోండి. స్వీట్లలో వద్దంటున్నప్పుడు మళ్ళీ స్వీటే తీసుకుపోయిస్తే ఎట్లా? నువ్వు వెల్నెస్ ప్రమోటర్ కదా. ఓ ఫ్రూట్స్ తీసుకుపోండి కదా. అట్లా మనం ఆలోచించాలి అంటుండు. అది నిజమే కదా, మనకు కూడా అనిపిస్తుంటది కదా. సక్సెస్ ను మనం షేర్ చేసుకోవాలంటే అట్లా. ఇక్కడ స్క్రీన్ టైం ను తగ్గించండి. సెల్ ఫోన్ రోజు స్క్రీన్ టైం తగ్గించుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. ఇది పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నల్ క్లీనింగ్, ఎక్స్టర్నల్ క్లీనింగ్, మెంటల్ క్లీనింగ్. మెంటల్ క్లీనింగ్ ఏంది? ఓ లొడ పంచాయతీలు కొట్లాటు, ఊరికే థాట్స్ ప్రాసెస్. నువ్వు నీ చేతులు ఉండవు, ఊరికే అటు ఇటు తిరుగుతూ ఆగమాగం. వాడు ఇట్లన్నాడు, వీడు అంటాడు, ఆమెను ఇట్లా అనాలి, నేను ఇట్లా చేసినా అది అట్లా. మరి రోజు స్నానం చేసే ఈ గొడవలు పడతారు. నువ్వు ఎక్స్టర్నల్ క్లీనింగ్ చేసినావు, మరి మెంటల్ క్లీనింగ్ ఏది? మైండ్ క్లీనింగ్ ఏది? ఓ మెడిటేషన్ చేస్తావు, ఓ ప్రశాంతంగా కూర్చుంటావా, కూర్చో, ఓ మంచి పాట వింటావా, ఏదో చూడు, ఓ చదువుకుంటావా, పుస్తకం చదువుకుంటావా, ఇష్టం. మెంటల్ క్లీనింగ్, ఇంటర్నల్ క్లీనింగ్, ఆర్గాన్స్ క్లీనింగ్. ఆర్గాన్స్ క్లీనింగ్ అద్భుతంగా మన ఐ పల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో, ఐ కేర్, ఐ వెల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేది హెచ్ఆర్. ఇంటర్నల్ క్లీనింగ్. నీ అవయవాలే అద్భుతమైన దేవుని రూపాలు. అక్కడ దేవుడు గుళ్ళో దేవుడు, నీ బాడీలో జీవుడు కదా. సో జీవుని కోసం మనం కొంచెం ఖచ్చితంగా మంచి పనే. ఇక్కడ నైవేద్యం, ఏం నైవేద్యం పెడుతున్నావు? సార్ అంటాడు అభిషేకం. నువ్వు దేనితో అభిషేకం చేస్తున్నావు? అక్కడనేమో శిలల్నేమో నెయ్యితోటి, పాలతోటి, తర్వాత పాలు, నెయ్యి, తేనె అభిషేకం చేస్తావు. గుళ్ళో ఉన్న దేవుని కోసం నీ బాడీలో ఉన్న, దేహంలో ఉన్న జీవుణ్ణి దేనితో అభిషేకం చేస్తున్నావు? మందు పోస్తావు, 90 ml తోటి అభిషేకం చేస్తావు. అంకమాలయాన్ని అన్నిటితో, కూల్ డ్రింక్స్ తోటి అభిషేకం చేస్తావు, చిప్స్ తోటి అభిషేకం చేస్తావు, బర్గర్, పిజ్జాలతోటి నీ ఆరోగ్య కణాలన్నిటి అభిషేకం చేస్తున్నావు. కాబట్టి నువ్వు వేటితోటి అభిషేకం చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకో. తినేటప్పుడు కొంచెం అవేర్నెస్ తో ఉండు. నేను ఒక పదం విన్నా, ఏడా, నీ పొట్ట చెత్త బుట్ట కాదు, నీ పొట్ట చెత్త బుట్ట కాదు అని గుర్తుపెట్టుకో. నువ్వు తినేటప్పుడు బుట్టలో ఏది పడితే అది వేస్తావు, చెత్త బుట్టలో ఏది పడితే అది వేస్తావు, నీ పొట్టలో ఏది పడితే అది పదాలు మాత్రం భలే కలిపి పెట్టిరు. నీ పొట్ట చెత్త బుట్ట కాదు, నీ పొట్టే రోగాల పుట్ట అవుతుంది. నీ పొట్టే రోగాల పుట్ట అవుతుంది, చీమల పుట్టలాగా. అన్ని అక్కడి నుంచి అయితే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, పొట్టను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు అంతా ఆరోగ్యంగా ఉంటావు. సూర్యకాంతిని ఎంజాయ్ చేయండి. దీనికోసం కూడా తిరుగుతున్నాను, విటమిన్ డి అని. ఇప్పుడు కొంచెం సూర్యకాంతి పడేటట్టుగా ముడి ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని వేరువేరుగా ఉంచండి. అది వేరే ఇది వేరే, రెండు కలుపుతావు. తద్వారా ఆహార కల్తీని నివారించవచ్చు.
మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని ట్రై చేయండి. ఫర్మెంటేషన్, మైక్రోబయం అంటుంటే కదా, మైక్రోబయం బ్యాక్టీరియా ఉంది కదా పొట్టలో, ఈ లక్షల మిలియన్ల మైక్రోబయానికి ప్రోబయాటిక్, ప్రీబయాటిక్ అంటే ప్రో అంటే తర్వాత, కానీ ప్రీబయాటిక్ ముందే పులియబెట్టిన మంచిగా ఫర్మెంటేషన్. వెనకట ఏమన్నారు, కలి ద్వారా అన్నం ఉండేది. కలి పెట్టిన కలికుండ అంటారు, విన్నరో లేదా ఈ తెలంగాణలో. కలికుండ అంటే ఆ కలితోటి అన్నం ఉండేది, అదే ఎసరు. ఆరబెట్టిన అన్నము అద్భుతంగా తినేవాళ్ళం. ఇప్పుడు ఫర్మెంటేషన్ జరిగేది, నైట్ నానబెట్టిన ఇడ్లీ పిండి పొద్దున్నే ఇడ్లీ చేసుకుంటే ఫర్మెంటేషన్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది. సో పెరుగు లైట్ అట్లా కూడా మంచిగా ప్రీబయాటిక్, ఇవన్నీ కూడా మైక్రోబియం బాగా పెద్ద. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఐసిఎంఆర్ ఒక 25 సూత్రాలను మదించి రీసెర్చ్ చేసి తయారు చేసి విడుదల చేసినాయే నేను మీకు చెప్పిన. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. నీకు ఎంత భాగ్యవంతుడు రాను, బట్టతలు వచ్చింది అనేది కాదు. ఇప్పుడు నీకు పొట్ట వచ్చింది, ఎంత భాగ్యవంతుడిని కావురా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నీ పొట్ట ఎంత మంచుకుంటే ఎంత భాగ్యవంతుడురా. మంచిగా పొట్ట బెరక్కుంటా ఏకధాటిగా చెక్కపేడు ఉన్నట్టు, పోత పోసినట్టు, ఆరోగ్యంగా హెల్దీగా ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉంటావో నువ్వు ఎంత భాగ్యవంతుడు రా అనాలి. ఇప్పుడు బట్టతలు వచ్చిన భాగ్యవంతుడు అను కాదు. ఇప్పుడు బట్టతలు వచ్చిన భాగ్యవంతుడు అనేది ఆ వెనకడ సామెత అది. ఇప్పుడు వీళ్ళని భాగ్యవంతులు అనాలి. ఎంత భాగ్యవంతుడు సార్, నువ్వు హాస్పిటల్ హాయిగా ఉంటావు, మంచిగా ఉంటావు సార్, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఏ గొడవలు లేవు, పంచాలు లేవు, ఎంత భాగ్యవంతుడు సార్, ఎంత మంచిగా ఉన్నావు సార్ అని అనాలి. నేను నువ్వు బట్టతలు వచ్చింది, నువ్వు భాగ్యవంతుడు అనే రోజులు పోయినాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే భాగ్యవంతుడు. హెల్త్ ఈజ్ వెల్త్. నీ ఆరోగ్యమే సంపద. ఆ ఆరోగ్యంగా లేకపోతే సంపద ఖర్చు పెట్టుకోవాలి కదా హాస్పిటల్లో. మరి ఖర్చు పెట్టలేమంటే అది సంపదే కదా. ఇదో గొప్ప సంపద. హెల్త్ అనేది గొప్ప వెల్త్ అండి. ఆ హెల్త్ వెల్త్ కాపాడుకునే వండర్ఫుల్ కాన్సెప్టే ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వండర్ఫుల్ ప్రొడక్ట్స్, ఐ పల్స్, ఐ కాఫీ, ఐ స్లిమ్, ఐ గ్లో, ఐ కేర్, ఐ వెల్, వీటి గురించి, ఐ కాఫీ, వీటి గురించి మనం తెలుసుకొని వాడుతూ తెలియజేసి వాడించటమే ఇందులో సక్సెస్. ఆల్ ది బెస్ట్. సూపర్ వండర్ఫుల్ సెషన్ అనుకుంటున్నా. నాకైతే వండర్ఫుల్ ఫీలింగ్. చంద్రబోస్ గారి పాఠకానికి మొదలు పెడితే ఐసిఎంఆర్ విడుదల చేసిన 25 సూత్రాల వరకు 25 ప్రిన్సిపల్స్. సూపర్ వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్. సో అందరు విన్నట్లయితే ఒక హార్ట్ సింబల్ ద్వారా మీ హార్ట్ఫుల్ గా మీరు అప్రిషియేట్ చేయొచ్చు. సెషన్ నన్నేం అవసరం లేదు, సెషన్ చేస్తే నన్ను చేసినట్టు. అర్థమైందా? మిమ్మల్ని మీరు చేసుకున్నట్టు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనియర్స్. ఎస్ సార్, వెల్కమ్. ఇద్దరు మంచి డాక్టర్స్, డాక్టర్ సాబ్ అండ్ మా వెల్నెస్ డాక్టరు, మా ఆర్ఎంపి డాక్టర్, ఇద్దరు డాక్టర్లే. వీళ్ళిద్దరు రోజు విశ్లేషణ చేయటం. మనందరం వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నాం. కాబట్టి నేర్చుకోవటంలో ఉన్నది నేర్పించడానికి గనక వచ్చేస్తే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతున్నట్లు. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. మీరు ఎప్పుడు మాకు మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ప్రొఫెసర్, మీరు యూనివర్సిటీలో ఎప్పుడైనా క్లాస్ తీసుకుంటే కానీ వాళ్ళు ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ స్థాయికి ఏంటంటే, ఇప్పుడు సార్ మనకి ఎట్లా చిన్న పిల్లలకి ఎలా చెప్తున్నారో స్కూల్లో టీచర్లు, అట్లా ఆ నుంచి అంత స్టేజ్కి వెళ్ళగలిగిన సార్. ఎందుకంటే ఆయన యూనివర్సిటీలో చదివి ఎలా చెప్పాలా, ఎలా నేర్పించాలనే అన్ని పర్ఫెక్ట్ క్లారిఫికేషన్. సార్ ఏదైనా చెప్పిన దాన్ని కాన్ఫిడెంట్ గా నమ్మి అది నిజమైతేనే చెప్తారనేది మనకి అక్షర సత్యం. అది దాని గురించి మనం చాలా అదృష్టవంతులు. ఏంటంటే అందరికీ ఈ నాలెడ్జ్ కానీ ఈ మోడల్ చెప్పడం ఒక ఆర్ట్. అది అందరికీ చెప్పలేరు. అది ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది. చిన్నపిల్లల దగ్గర కూడా, చదువుకున్న వాళ్ళకు కూడా, చదువుకోని లేని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది సార్ చెప్తుంటే. నాకు ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది సార్. మిమ్మల్ని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు నాకు
మిమ్మల్ని హైటెక్ సిటీలో 2021 జూన్ ఆగస్ట్ లో ఏమో కలిశాను సార్ మిమ్మల్ని. ఒక మీటింగ్ నోవాటెల్. ఎస్ సార్. ఆ రోజు నాకు సునీత మేడం గారు రావు సార్ మిమ్మల్ని పరిచయం చేశారు. మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేశారు అండి సార్ అంటే, ఎవరు మేడం అంటే అరుణ్ నారాయణ సార్ అన్నారు. అప్పుడు మీరు వచ్చి అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో మిమ్మల్ని పరిచయం చేశారు సార్. నాకు అప్పుడు కలిసిన ఒక మాట చెప్పారు, మీరు స్టార్ 1000 అయ్యే వరకు, అప్పుడు హరిప్రసాద్ సార్ 5 o'clock సెషన్ ఉండేది, దాన్ని మీరు మిస్ కావద్దు. నాకు ఫస్ట్ చెప్పిన మాట, మీరు ఎదగాలంటే అది అన్నారు సార్. నా మైండ్ లో పర్ఫెక్ట్ గా అది వెళ్ళిపోయింది. నేను దాన్ని ఆ రోజు నుంచి నేను మళ్ళీ వచ్చి స్టార్ అయిన తర్వాత నాకు మేము ఇంటర్ జాయిన్ చేసినాను. ఆ రోజు నుంచి స్టార్ 1000 అయ్యే వరకు మొన్నటి వరకు నేను అక్కడి వరకు ఉన్నంత వరకు నేను విన్నాను సార్. నాకు గోల్డెన్ సజెషన్ ఇచ్చారు సార్. ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు, కానీ సారు మాటలు వింటూ ఉంటే నేను స్టార్ 1000 అయిన తర్వాత కూడా విన్నాను. అందుకంటే అలాంటి గొప్ప సలహా ఇచ్చారు కాబట్టే నేను సక్సెస్ అయ్యి ఇక్కడ నిలబడి నేను నెగిటివ్ లో పోకుండా ఇక్కడ ఉండగలిగినాను సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే కొంత గొప్ప వ్యక్తులు కలిస్తే గొప్ప సలహాలు దొరుకుతాయి అనేది వెరీ ఎగ్జాంపుల్ సార్ మీరు. అదొకటి మీరు చెప్పే విధానం ఏంటంటే ఒక ప్రొఫెసర్ సార్. మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను కూడా చదువుకున్నాను. సో వాళ్ళు ఎలా చెప్తారో మేము అలా విన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. అది ఒక పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ చెప్పినంత గొప్ప స్థాయిలో ఉంటుంది సార్ మీరు. అది మాకు వినలేని వాళ్ళు అదృష్టవంతులు కారు, వినేవాళ్ళే అదృష్టవంతులు. అందరికీ అదొకటి సార్. సార్ అది నాకు చాలా ఈ రోజు మీరు చాలా చెప్పారు సార్. కానీ నేను రంజిత్ కుమార్ సార్ ని ఇన్వైట్ చేశాను సార్. వెల్కమ్ సార్ రంజిత్ కుమార్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ గా వినపడుతుంది. yes sir, clear sir. welcome sir. yes sir. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్ సార్. చంద్రబోస్ గారు రాసినటువంటి ఏ సాంగ్ అయినా సరే, ఏదైనా మనం డిమోటివేట్ అయినప్పుడు ఎందుకులే పనంతా, రోజు ఇదే పని ఉంటుంది, ఊకే ఫోన్లు మాట్లాడు, ఈ డ్యూటీలు చేసి ఎప్పుడైనా బ్రెయిన్ కి చీకాకు అనిపిస్తుంది సార్ మనిషికి. అది ఏ టైం అయినా సరే, ఎప్పుడైనా ఏదో ఒకసారి మనం దాన్ని ఏమంటే సహనం కోల్పోతా ఉంటాం ఒక్కొక్కసారి. ఆ సహనాన్ని, పేషెన్సీని పెంచుకోవడానికి మనకు నచ్చిన మంచి మ్యూజిక్ వినడం, లేకపోతే ఒక మంచి మీరు అన్నట్టు ఒక బుక్ చదవడం. నేను సహనం కోల్పోతే నా కస్టమర్ తోటి మాట్లాడుకుంటా సార్ వెంటనే. నేను ఇది ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. నాకు ఏదైనా ప్రాబ్లం అయ్యి చికాకు అనిపించిన, ఇంటికాడి ప్రాబ్లం ఉన్నా, డ్యూటీలో ప్రాబ్లం ఉన్నా, నా అసోసియేట్స్ ఎవరికో ఒకరికి కాల్ చేసేసరికి నా మైండ్ థాట్స్ అన్ని డిమోటివేట్ అయిపోతాయి. నేను ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడికి వెళ్ళిపోతుంది నా మైండ్ ఆటోమేటిక్ గా. ఈ వెపన్ అయితే నాకు ఇండస్ట్రీ వాళ్ళనే పాసిబుల్ అయింది సార్, బయట లేకుంటుండే. ఇది ఇట్లొకటి స్కిల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇలాంటి టైం అయినా సరే షేర్ చేసుకోవడానికి, ఫీలింగ్స్ అయినా ఈ ఇండస్ట్రీ పరంగానే, రిమైనింగ్ కాదు, ఇండస్ట్రీ పరంగానే మనకి గెట్ ఆన్ కావడానికి చాలా బాగా అనిపిస్తుంది సార్. ఈ పాట విన్నాక చీకటితో వెలిగే చెప్పాను నేనున్నా అని, అది యూనివర్సల్ నేచర్. అది ఒక్కసారి చీకటి 12 గంటలు అయిపోయిందంటే మళ్ళీ వెలుగు రావాల్సిందే, వెలుగు వచ్చిందంటే మళ్ళీ చీకటి రావాల్సింది. సైకిల్. ఈ సైకిల్లోకి వచ్చినా మనం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. కష్టం ఇక్కడ మనకి వస్తుంది ఒక్కటేసారి, మనకి ఇక్కడ రిజల్ట్ అనేది కూడా ఎప్పుడూ రాదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక టైంలో కష్టపడకపోతే ఏది దగ్గర ఉండదు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అదే సార్. 1.5 year వరకు కూడా ఒక్క ఐడి రాలేదంటే మేము ఎంతో గ్రేట్ సార్. ఇప్పుడైతే 1.5 year వరకు మీకు ఒక్క ఐడి రాలేదంటే 1.5 year లోనే 1000 కంప్లీట్ చేసుకున్నాం. రూబీ దగ్గరికి వెళ్ళేసాం, మెల్లగా 500 క్రియేట్ చేసామంటే అదృష్టం. ఎందుకంటే మీరు అనుభవించిన బాధ ఏదైతుందో అది మాకు కలగొద్దు, రావద్దు అని స్టార్టింగ్ లో మీరు చాలా సార్లు చెప్పారు. కానీ అప్పుడు మేము పట్టించుకోలేదు. కొంత మట్టికి స్టార్ 500 అయ్యేంత వరకు కూడా డిలేనే ఉంది సార్ ప్రాసెస్. ఎందుకంటే చేద్దాంలే, చూద్దాంలే, ఊరికే పని లేదా సార్, ఊరికే ఫోన్ చేస్తాడు, 1,00,000 జీతం వచ్చినా ఫోన్ చేస్తాడు, ఏంది ఇది అని అనుకునేది. కానీ దాని వెనుక ఉన్నటువంటి అనుభవాలు, మీ బాధలు, బాధ్యతలు అవన్నీ రియల్ గా ఫస్ట్ టైం సార్ నేను వినడం. ఇది అప్లైనర్స్ కూడా దగ్గరకు వచ్చిన టీం లేకపోతే మీరు అన్నట్టు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత హోదాలున్నా, ఇండస్ట్రీలో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఈక్వల్ అని కంపెనీ చెప్పింది, ఇదే ఫాలో అవుతున్నారు.
చేయాల్సిన పని ఏదైతే చేయాలో అది చేస్తేనే రెస్పెక్ట్, రికగ్నేషన్ అన్ని. రిమైనింగ్ ఏది చేసినా ఉండట్లేదు. అంటే మన టైంని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఇండస్ట్రీలో ఉన్న దొరికిన గంట టైంని, 2 గంటల టైంని. ఇలా మీకు అప్లైనర్స్ నుంచి సెకండ్కి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు తెలుసు, గంటకి ఎన్ని కాల్స్ వస్తాయో నాకు తెలుసు, ఏం చేద్దామంటున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. కానీ రియల్ గా వండర్ఫుల్ సాంగ్ సార్ అది. ఎందుకంటే మనము చేస్తున్నాం, ఒక రైటో రాంగో తెలుసో తెలియకో ఇండస్ట్రీ వాళ్ళకి లాగిన్ అయ్యాం, బట్ ఇక వదిలిపెట్టాల్సిన ప్రసక్తి లేదు. కంపెనీ ఏదైతే చెప్తుందో తూచా తప్పకుండా, మీరు అంటారు ప్రతిసారి ఆవగిందంత దోషం కూడా లేదు కంపెనీలో అని. నిన్న నైట్ నాకు అర్థమైపోయింది సార్. కళ్యాణ మేడం యాక్చువల్ గా టూర్ అయితే మిస్ అయినప్పుడు ఒక 2 వారాలు మైండే లేదు, ఎటు తిరుగుతుందో ఏమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరళ మేడం తోటి మాట్లాడా, కళ్యాణ్ మేడం తోటి మాట్లాడా, రాధిక మేడం తోటి మాట్లాడా. ఒక ఆప్షన్ వచ్చింది, 571 వరకు ఛాన్స్ ఉంది చెయ్యాలి అని. సరే పీసీఎం కి అటో ఇటో మేనేజ్ చేసి రెడీ చేయం, పీసీఎం పెట్టాము. పెట్టి మెయిల్ పెట్టే లోపే వాళ్ళు కంప్లీట్ చేశారు. పీసీఎం కంప్లీట్ అని అప్రూవల్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే నిన్న టూర్ దేతాయికి సెలెక్ట్ అయినట్టు ఈమెయిల్ కూడా ఫార్వర్డ్ చేశారు, పాస్పోర్ట్ పంపేయండి అన్నారు సార్. నిన్న ఈవినింగ్ మహేష్ సార్ కాల్ చేసి పంపారు, ఈవినింగ్ కే ఫార్వర్డ్ చేశాం. అంటే ఒక 3-4 డేస్ కూడా కావట్లేదు, వీక్ అయిపోయి. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంది సిస్టమ్. అనుకున్న ఇచ్చిన మాట వదిలిపెట్టట్లేదు, తూచా తప్పకుండా అది మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. అది బాగా హ్యాపీ అనిపించింది సార్. పడ్డ కష్టం మర్చిపోయా ఒకటే సెకండ్ లో. పోస్టర్ వచ్చింది, అనే టూర్ దేతాయి అచ్వర్ డాక్టర్ బండి కళ్యాణ్ గారు అని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. సరే మెల్లగిస్తారు కావచ్చు తర్వాత అనుకున్నాను, కానీ ఎందుకు చెయ్యాలి మనం అనేది ఈ ఒక్క పాయింట్ చాలు సార్. మన కంపెనీలో ఇన్కమ్ పరంగా ఓకే, అన్ని పరంగా ఓకే. దీని మీద చిన్న డౌట్ ఉండే, అది కూడా క్లియర్ అయిపోయింది సార్. అంటే ఇచ్చిన టైంకి ఇచ్చినట్టు చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం సార్. ఇక్కడిగా ఇండస్ట్రీ వాళ్ళు మనం ఏం చేస్తున్నాం అనేదే చాలా ముఖ్యం. ఎందుకంటే న్యూ ప్రాస్పెక్ట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అయితే ఫైండ్ అవుట్ యువర్ కస్టమర్, ఫైండ్ అవుట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేస్తేనే అవుతుంది. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం డైరెక్ట్ బై ప్లాన్ ప్రజెంటేషన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో, వాళ్ళు ఇంతకంటే ఒక సీనియర్ పేషెంట్ జూనియర్ డాక్టర్ కంటే గొప్పోడు. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక దగ్గరికి వెళ్తాడు, ఆడ డాక్టర్ అనాలిసిస్ చేస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గర పోతాడు, ఆడ అనాలిసిస్ చేస్తాడు, 10 మంది డాక్టర్లకు దగ్గర తిరిగి వస్తాడు. మనం పోయి ముందు డైరెక్ట్ చెప్తే అసలు యాక్సెప్టే చేయడు. ఆయన ప్రాసెస్ లోకి తీసుకురావాలంటే ఒక్కటేసారి ఎప్పుడు కూడా ప్లాన్ అయినా ప్రొడక్ట్ అయినా ఒక్కసారి కలిసినప్పుడు చెప్పొద్దు, అబ్జర్వ్ చేయాలి. ప్రాస్పెక్ట్ ఒక్కసారి కలుస్తాడు, రెండోసారి కలుస్తాడు, వేరే ఒక రిలేషన్ పెంచాలి, మూడోసారి కలుస్తాడు, నాలుగోసారి కలుస్తాడు. రిలేషన్ బిల్డ్ అయినాక ఇంట్రడ్యూస్ చేయాలి ప్రోడక్ట్. అది లేట్ అయినా సరే. కానీ హెల్త్ మీద కాన్షియస్ ఉన్న వ్యక్తికి ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే నెలకు ఒక ప్రోడక్ట్ ఈజీగా పోతుంది. 10 మంది కస్టమర్లు ఏంటంటే 10 ప్రోడక్ట్లు పోతూనే ఉంటాయి. అది సార్ ఫైండ్ అవుట్ డిస్ట్రిబ్యూటర్. ఇక డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ 25 years నుంచి 40 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని కంపెనీ చెప్పింది. దాని మీద ఫోకస్ చేస్తున్నాం సార్. లేట్ అయినా పర్లేదు, కానీ పునాది గట్టిగా ఉండాలంటే కొంచెం ఓపికతోటి చేయాలి. అది కూడా చాలా. ఇంకా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోవద్దు. మనం ఏం ఇందులోకి వచ్చి ఒక గంట టైం కేటాయిస్తున్నాం ప్రోగ్రామ్ కంటే మనకు పని లేక కాదు, తెలుసుకోవాలని, నేర్చుకోవాలని. ఏదో రకంగా ఫ్యామిలీనో సరే, వైఫ్ నో సరే, హస్బెండ్ నో సరే, ఏదో రకంగా మనం డెవలప్ కావాలి, గెట్ అయిన కావాలని మన టైం కేటాయిస్తున్నాం. రాకపోలేదు. ఇప్పుడు ఏంది, ఒక్కటేసారి రావాలంటే ఏది రాదు. గెస్ట్ హెడ్ మాస్టర్ అయిన మీరు కూడా నేర్చుకోవడానికి కొంత పీరియడ్ పట్టింది. ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది పట్టింది. 2 to 3 years 4 years. పెద్దన సార్ ఉన్నారు, ఒక్కటేసారి పిహెచ్డి డైరెక్ట్ రాలేదు. నాకు ఒక్కటేసారి జాబ్ రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ కూడా ఎన్నో అనుభవాలతోటి, వీళ్ళ జీవితమే పెద్ద ఎగ్జాంపుల్ సార్. ఎవరిది వాళ్ళకి పెద్ద ఎగ్జాంపుల్, ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, నిన్న కొత్త స్లైడ్స్ చూసిన తర్వాతకి అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మనకి కిరాణం కొట్టు పెట్టాలనో, కూరగాయలు పెట్టాలనో, బొటెక్ పెట్టాలనో, ఏదైనా ఒక షాప్ పెట్టి, ఏదో ఒక తాటి ఏదో ఒక టైంలో మనకు వచ్చి ఉంటది ఈ ఉద్యోగం రాకపోయి ఉంటే. కానీ ఇవన్నీ పెట్టడానికి క్యాపిటల్ లేదు, రిసోర్స్ లేదు, మళ్ళీ కాంపిటీషన్ మార్కెట్ లో. ఇవన్నీ తట్టుకొని బయటకు వచ్చినాక 10 లక్షలు పెట్టినాక అది వస్తుందో రాదో నమ్మకం లేదు.
అలాంటి టైంలో పార్ట్ టైం ఫ్లెక్సిబుల్ గా చేసుకోవడానికి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకుండా ఉండాలి? అప్డేట్ కాకపోతే అవుడేట్ అయిపోతాం అనేది డే బై డే ఇంకా అర్థమవుతుంది సార్. ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటే ఇక దానికి చెప్పొద్దు, న్యూఢిల్లీ నుంచి ఆపరేటర్ చేస్తూ ఉంటది. దేశానికి కావాల్సినటువంటి ఏ వ్యాక్సిన్ అయినా, ఏ వైరస్ వచ్చినా, ఏ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా దాని గైడ్ లైన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. వెల్ ఎడ్యుకేటెడ్ రీసెర్చ్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు దాదాపు ప్రపంచ దేశాలన్నింటినీ తిరిగి వచ్చి అలా మెంబర్షిప్ ఉంటా ఉంటది వాళ్ళకి. ఏదైనా ఒక ఇన్ కేస్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏదైనా ఒకటి కొత్తగా ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు, కొత్త విషయాన్ని కనుగొన్న వాళ్ళకి రీసెర్చ్ లో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది సార్. అలాంటి పీపుల్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారంటే అవన్నీ కూడా మనం చేసేటియే. వాటి గురించి చెప్పాలంటే డైలీ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మినిమం బాడీలో సెల్స్ కి. ఇంకోటి విటమిన్ డిని ఫ్రీగా దొరికే వాటిని, ఫస్ట్ వాటర్ కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విటమిన్ డిని ఆస్వాదించడానికి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డి కన్వర్ట్ కావాలంటే ఎండలో 1 గంట సేపు వాకింగ్ చేయండి, అట్లీస్ట్ ఒక ½ అవర్ వాకింగ్ చేయండి. దాంతో పాటు ఫర్మెంటేటెడ్ ఫుడ్ అంటే పులియబెట్టిన ఆహారాలకు మంచి ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఈజీగా అరిగిపోతాయి. 2 గంటలలో అరగాల్సింది 20 నిమిషాలలో అరిగిపోతుంది, కట్టు మీద ఎఫెక్ట్ పడదు, ఫ్రీగా మోషన్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్, అన్ని రాసుకున్నాను. ఇంకా ప్రోటీన్ సంతులిత ఆహారం కావాలి అంటే మంచి కంప్లీట్ డైట్. ఎగ్జాంపుల్, స్వచ్ఛమైన పాలు దొరికితే పాలు చాలు, కానీ ఇప్పుడు స్వచ్ఛమైన పాలు కాదు, అన్ని కల్తీ పాలే. 2 క్రీము, ఫుల్ క్రీము, మిక్స్డ్ క్రీము, ఆ క్రీమ్ ఈ క్రీమ్ 7-8 రకాల పాలు ఉన్నాయి సార్ మార్కెట్ లో. ఏ పాలు కొనుక్కొని తాగాలో తెలియదు. ఒకటి క్యాజువల్ గా అయితే హైదరాబాద్ సిటీకే 50 లక్షల లీటర్లు కావాలంట ఒక్క రోజుకి. అంటే ఇంటికి 5 పశువులు ఉంటే పాసిబుల్ అవుతుంది అంటే అన్ని పాలు ఇవ్వడానికి. ఇంటికి ఒక్క పశువు కూడా లేదు మరి, ఎల్బీ నగర్ లో చూసుకుంటే ఒక్కటి కూడా లేదు, ఎక్కడ ఎటు చూసుకునే లేదు. మరి ఇన్ని కల్తీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఊళ్ళ నుంచి పంపిస్తున్నారు, పొలాల నుంచి రైతులు పంపిస్తున్నారని సిటీలో వాళ్ళు. సిటీలో ఏమనుకుంటున్నారు, విలేజ్ లలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు, సిటీలో బాగా ప్రొడక్షన్ ఉంది కాబట్టి విలేజ్ లకు పంపిస్తున్నారని విలేజ్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ప్రాసెస్ జరిగి హెల్త్ లన్నీ ఖరాబ్ అవుతున్నాయి సార్. ఎవరు పోస్ట్ కూడా పెట్టారు, మెడికిల్ అని పెట్టారు. మెడికిల్ దందా అంటే మెడిసిన్స్ మనల్ని కిల్ చేయడానికి దందా జరుగుతుందని నిన్న ఎవరు పోస్ట్ పెట్టారు సార్, ఎక్సలెంట్ గా ఉంది. ఇవన్నీ ఎవరిని అంటే ఎర్లీ మార్నింగ్ సెషన్ కి రాకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు చెప్పకపోతే మన బ్రెయిన్ వినదు. ఏ పనైనా అలవాటు చేసుకోవాలి. ఇలా ఒక కూల్ డ్రింక్ తాగడానికి దాదాపు 2 సంవత్సరాలు దాటింది సార్ ఒక కూల్ డ్రింక్ తాగక ఇప్పటికి. అదంటే భయం అయిపోయింది ఇక. కూల్ డ్రింక్ అంటే ఒకసారి చెప్పిన, 2 సార్లు చెప్పిన, 3 సార్లు చెప్పిన, 100 సార్లు చెప్పిన, దానికి ఆలోచన లేదు, కూల్ డ్రింక్ అవసరం లేదు. ఆ చిప్స్ అంటే వాటి జోలికి పోయేదే లేదు. ఇంట్లో ఫుడ్ కి చాలా ప్రియారిటీ ఇస్తున్నాం. మంచిగా అంటే వెరైటీస్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మా హ్యాబిట్స్ మేము చేంజ్ చేసుకొని హాస్పిటలైజ్ కాకుండా ఉన్న డబ్బులను కాపాడుకుంటున్నాం. చాలా అంటే చాలా అవేర్నెస్ వస్తుంది సార్, డే బై డే మాకి ఇంప్లిమెంట్ చేస్తాము. కళ్యాణ్ మేడం థాయిలాండ్ అచీవర్ కావడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. దానికి సరళ మేడం, రాధిక మేడం, మీరు అందరం కలిసి కరెక్ట్ గా ప్లాన్ చేశారు. మీరు చేయండి వదిలిపెట్టకండి అని మీరు చెప్పకపోయి ఉంటే కొంచెం డిలే, ఖచ్చితంగా చేద్దామని డిసైడ్ అయ్యాను. మీరు చేయండి సార్, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి, ఇది ఒక్కసారి చూడండి, కష్టపడండి అని ఇచ్చిన గైడెన్స్ తోటి కూడా కంప్లీట్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రంజిత్ కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. సారు విశ్లేషణ ఎంత ఇన్ డెప్త్ ఉందో మీకు అందరికి ఉపయోగపడే అంశాలు ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. సో రియల్ ఇంకొక పాయింట్ సార్ ద్వారా నాకు బాగా హైలైట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఏమంటుంటా ₹1 తోసుకోదు కంపెనీ లెక్కల్లో. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, నాకు రావాల్సిన ₹1 ఎన్నడూ రాకుండా చేయలే, ఎన్నడూ రూపాయి ఎక్సెస్ చేయలే. ఏం జరిగిందబ్బా అని నేను రంజిత్ సార్తో కూడా అన్నా, ఇదేదో క్రైటీరియా ఉండుంటా సార్, దీని గురించి తెలుసుకోవాలన్నా ఇదే సేమ్ వర్డ్ ములుగు సార్తో మాట్లాడినా. ములుగు సారు అవునా అన్న, ఏదో నేను కూడా చూడలేదు దీనికి అనుకుంటా అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, 28th నాడే మనకు ఒక సర్క్యులర్ వచ్చింది. PCM గా 2D స్థాయి ఎవరైతే మిస్ అయినరో, ఆ క్రైటీరియా మిస్ అయ్యి 2D స్థాయికి క్వాలిఫై కాలేదు, డిస్క్వాలిఫై అయిందో వాళ్ళు
క్వాలిఫై కావటానికి థర్డ్ ఆప్షన్ ఏంటిది? PCM ద్వారా మీరు రీక్వాలిఫై చేయొచ్చని ఒక అవకాశం ఇస్తున్నామని ఆ సర్క్యులర్ లో ఉంది. ప్లస్ ఇది ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అందులో ఉంది. ఇది క్యారీ ఫార్వర్డ్ వస్తుందా, రైట్ గ్రూప్ వాల్యూమ్ లో కలుస్తుందా, లెఫ్ట్ గ్రూప్ వాల్యూమ్ లో కలుస్తుందా, అప్లైనర్ మ్యాచ్ అవుతుందా, రిటైల్ ప్రాఫిట్ వస్తుందా, 48 వీక్స్ యాక్టివేషన్ వస్తుందా, నిన్ను స్పాన్సర్ చేసిన వ్యక్తి PCM హోల్డర్ అయి ఉంటే నువ్వు PCM పెడితే స్పాన్సర్ కి 5,000 వస్తాయి. ఇదంతా ఉంది ఆ సర్క్యులర్ లో, చూసిరా? అప్పుడు నేను ములుగు సార్తో అరే అవునా ఇప్పుడు వెతికితే దొరికిందే అంటుండు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది దోషము కంపెనీలో లేదు, మనం చూడకపోవటము, దాన్ని పట్టించుకోకపోవటము, మన అప్లైన్లు సరిగ్గా అర్థం చేయటట్టు మనకి లైన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవటము. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమర్థమైంది? పెద్ద టీం అయ్యి ఎక్కువ మందిని గైడ్ చేసే వ్యక్తికి ఏ పాయింట్ మిస్ అవుతామో, ఏ విషయం చెప్పాలనో గజిబిజి లైఫ్ లో అక్కడి నుంచి నాకు చాలా దొరుకుతుందని మనం ఆశపడితే కొంతే దొరుకుతుంది. దూరపు కొండలు నునుపు. ఇప్పుడు నేను మీకు టైం ఇవ్వగలుగుతున్నా, మీతో మాట్లాడుతుందంటే నా అదృష్టం, మీ అదృష్టం. నా మాటలు ఇదే అదృష్టం మీకుంది. మీరు నారాయణ సార్ కూర్చోబెట్టుకొని చెప్పే వ్యక్తి సీనియర్ ఉండని మీ అదృష్టం. ఇప్పుడు ములుగు సార్ నాకు కూడా ఉన్నాడు, కానీ ఏం లాభం? ఆయనే చెప్పలేని స్టేజ్ లో ఆయనే మర్చిపోయాడు. అది ఆ సర్క్యులర్ గజిబిజిలో పని ఒత్తిడిలో మర్చిపోతాం. కాబట్టి నన్ను బ్లాక్ డైమండ్ గైడ్ చేస్తాడని కనుక మీరు ఊరికి బోర్ల పడి సార్ ఇట్లయింది సార్ అట్లయిందంటే నేను ఏం చెప్తా? వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ఎక్కువ పనులు ఉంటాయి, ఒత్తిడులు ఉంటాయి, అన్ని విషయాలు ఇట్లా కూర్చోబెట్టుకొని చెప్పలేరు. వాళ్ళు టార్గెట్లు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, 100 ఫోన్లు వస్తాయి, 100 ఫోన్లు అడ్రస్ చేయాలి వాళ్ళు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చూడండి మీరు. ఏ విషయమైనా నేను ఇప్పుడు బండి కళ్యాణ్ మేడంతో మాట్లాడుతున్నా అంటే మీరు ఈ టైము నారాయణ సార్ టైము ఫోకస్ అటెన్షన్ నా మీద ఉంది, నాకు చాలా ఉపయోగపడుతుందని తెలుసుకోకుంటే బండి కళ్యాణ్ లాంటి మేడం వాళ్ళు 50 మంది అయినాక బండి కళ్యాణ్ మేడం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి ఉండదు. మీరు రంజిత్ సార్ ఇప్పుడు దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తుందంటే ఆ టైంను ఉపయోగించుకోండి. ఆ సారు ఉపయోగించుకోకపోతే 100 మంది అయిన తర్వాత 100లో మీరు ఒకరు, 100లో మనం ఒకలం. అర్థమైందా? ఆయననే లాభం లేదు. నేను నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు వాడుకోలే. నేను మన గఫార్ గారి ఇంట్లో, జ్యోతి మేడం ఇంట్లో, మైడ్సెట్ సునీత మేడం ఇంట్లో నేను వచ్చి కూర్చొని వారానికి ఒకసారి వచ్చి కూర్చునేది వాళ్ళ ఇంట్లో, వాళ్ళతో మాట్లాడేది. అంటే మీకు ఆ టైము బంగారంతో సమానం. కానీ మీరు అప్పుడు వేరే టైంలో ఉన్నారు, వేరే ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు రమ్మన్నారు సార్, కరీంనగర్ వాళ్ళతో కూడా అంతే వచ్చింది ఇప్పుడు కథ. కరీంనగర్ లో నేను నా సంక్రాంతి పండుగ కాడ ఒక రూమ్ తీసుకొని మధు 500 మిస్ అయితే మధును 500 చేయడానికి, స్టార్ 500 చేయడానికి 3-4 రోజులు క్యాంప్ వేసి ప్రజెంటేషన్స్ ఇచ్చి అక్కడ ఇల్లులు తిరిగి ఇవన్నీ చేసిన రోజులు ఉన్నాయి. ఆ టైంను ఉపయోగించుకుంది కాబట్టి ఆ బాబు ఇవాళ రూబీ అయ్యిండు, కొంత టీం వస్తుంది, వారం ఇన్కమ్ వస్తుంది. నేను నీకు టైం ఇస్తున్నప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు అనుకో, నేను ఫంక్షన్ చేసినప్పుడు వస్తేనే భోజనం పెడతా, కానీ నువ్వు వచ్చినప్పుడు నేను ఫంక్షన్ చేయొద్దు. ఎక్కడ ముచ్చట ఇదే కదా, నేను చెప్పిందంతా వినరు ఎవరు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సీనియర్లు కూడా తర్వాత సారు ఫోన్ ఎత్తాడు మాట్లాడు అంటే నో యూజ్. కాబట్టి టైంను ఉపయోగించుకొని మీరు ఫర్దర్ గా గ్రో కావాలంటే మనం ఖచ్చితంగా కంపెనీ సర్క్యులర్లు మీ ఈమెయిల్ కూడా వస్తాయి, మీరు చెక్ చేసుకోండి, చదువుకుంటే తెలుస్తుంది. ప్రతి ఐడి ఓపెన్ చేస్తే ఒక నోటీస్ రూపంలో వస్తుంటాయి, అన్ని వస్తాయి. ఏది దాపరికం లేదు, అంతా ట్రాన్స్పరెన్సీ సార్ అన్నట్టు. ఒక్క రోజులో మేడం పేరు యాడ్ అయింది. క్వాలిఫైయర్స్ 2D తాయి క్వాలిఫైయర్స్ లిస్ట్ మళ్ళా రీప్రింట్ చేసి మళ్ళా రిలీజ్ చేసిరు. అంతే కంపెనీ. చూడండి, మనం
క్రైటీరియా కరెక్ట్ ఉంటే ఆడ కోల్పోవాల్సింది ఏం లేదు, అన్ని కరెక్ట్ వస్తాయి రూపాయితో సహా. కాబట్టి కంపెనీలో దోషం లేదు, మనం అర్థం చేసుకోవటంలో, అప్లైనర్లు గైడ్ చేయటంలో, మిస్అండర్స్టాండింగ్ లో జరిగి ఉంటాయి తప్ప ఇవి మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా కొత్త సర్క్యులర్ వచ్చింది, నిన్ననే వచ్చింది, ఎమ్మటే పెట్టినా. ఏం పెట్టినా, ఇంకా ఎవరైనా డిస్క్వాలిఫై అయి 2D తాయి క్రైటీరియా మిస్ అయిన వాళ్ళు 2 వారాలే ఇచ్చినాం అప్పుడు ఏది PCM పెట్టుకోమని, ఇప్పుడు ఇంకా February 7th వరకు అవకాశం ఇచ్చింది. ఎవరైనా ఒకవేళ మేము క్వాలిఫై కావాలి, మాకు అప్పుడు డబ్బులు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, మాకు ఇంకా టైం ఉంది అంటే February 7th వరకు మీరు PCM పెట్టుకొని డిస్క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళా రీక్వాలిఫై కావచ్చు. అలాంటి అవకాశం కంపెనీ 4th ఆప్షన్ కూడా ఇచ్చింది. అట్లా మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఒకసారి పెద్దన గారు, స్వాతి మేడం వాళ్ళకి అవకాశం ఉంది, ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు అన్వేషిత గారితో మాట్లాడండి. ఇట్లా ఎవరైతే ఆ డిస్క్వాలిఫై అయినరో వాళ్ళకు ఒక్క PCM తోటి అది దాని ద్వారా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందట. ఒకసారి మీరు కనుక్కోండి. మేడం రేజ్డ్ హ్యాండ్, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సో నమ్మకం చాలా గొప్పది సార్, అండ్ ఓపిక కూడా చాలా 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 ఇంపార్టెంట్ అని ఎవ్రీ టైం చెప్తూనే ఉంటారు. అండ్ కంపెనీ మీద 100% ఉంది సార్, మనం కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, నిన్న అన్వేషిత మేడానికి కాల్ వచ్చింది సార్ ఆల్రెడీ. షీఈస్ అచీవ్డ్ టు టూర్ దే తాయి అని చెప్పేసి ఆల్రెడీ రావడం జరిగింది. నిన్న రామారావు సారికి అన్వేషిత మేడం కాల్ చేసి కూడా చెప్పారంట. సో మనకి నిన్న నైట్ గానీ ఇవాళ మనకి మెయిల్ వాళ్ళకి చేస్తా అన్నారు, మనకి ఇంకా మెయిల్ రాలేదు సార్, వెయిటింగ్ ఫర్ దట్. సో సడన్ కాల్ చేశారంటే నైట్ మీకు కాల్ చేయడానికి కుదరలేదు, ఇవాళ మార్నింగ్ మీకు కాల్ చేసి మేమే చెప్దామని అనుకుంటున్నాం. లేట్ నైట్ అయిందనమాట మాట్లాడేసరికి. సో ఎంత ఓపిక అంటే నాకు అనిపించింది సార్, ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అందుకే అంటూ ఉంటారు కదా, ఏదైనా చేసినా కూడా చెప్పినా కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి మేడం. ఎప్పుడు కంపెనీ అసలు మనకు అన్యాయం చేయదు. ఈవెన్ రామారావు సార్ కూడా అన్నారు, మేడం PCM టైం అయిపోతుంది, మరి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది అంటారా మనకి చూద్దామంటే, లేదు సార్ ఎట్టి పరిస్థితిలో, బికాస్ సడన్ సర్క్యులర్ అది. సో ఖచ్చితంగా మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఉంది. సో ఒక దాని మీద పోరాడుతున్నప్పుడు మనం ఓపికతో ఉందాము. ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ సిచ్యువేషన్ లో మనకు కాకపోతే మనం మళ్ళీ నారాయణ సార్ తో డిస్కషన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంటే తీసుకుందాం అని చెప్పాను. నా మాట మీద నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్, చాలా ట్రస్ట్ చేశారు. ఓకే మేడం, నో ప్రాబ్లం, మనము వెయిట్ చేద్దాం అని అన్నారు. అండ్ దానికి తగ్గట్టుగా నిన్న మాకు గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అసలు నైట్ చేద్దాం అనుకున్నాం కానీ పడుకొని ఉంటారు అని చెప్పేసి మళ్ళీ వద్దులే, సర్క్యులర్ వచ్చిన తర్వాతనే చెప్దాము అని అన్నారు. ఇప్పుడు ఈ డిస్కషన్ రాగానే చెప్తున్నాను అనమాట. సో అది వాళ్ళ మెయిల్ కూడా రావచ్చు సార్, మనకి రాగానే అది మెయిల్ కి తగ్గట్టుగా రిప్లై కూడా ఇస్తాము వెరీ సూన్. మీరు నిన్న పెట్టారు కదా సార్, డిస్కషన్ లో వచ్చింది సార్, చూడండి సర్క్యులర్ రాగానే మనకు ఫార్వర్డ్ చేశారు, బికాస్ రిమైండ్ చేస్తున్నారు సార్. సో చూద్దాం సార్ అనే లోపే ఈ కాల్ వచ్చేసింది మేడం అని సార్ కూడా చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది సార్. సో ఈ విధంగా అంటే చేసిన కష్టాన్ని ఎక్కడ తీయదు కంపెనీ, ఛాన్స్ అనేది 100% ఇస్తుంది అని చెప్పడానికి సార్. అండ్ మీరు చెప్పినటువంటి సెషన్ లో ఎగ్జాంపుల్ ప్రియాంక చోప్రా గారిని తీసుకుంటే, తను బాలీవుడ్ లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డదని చెప్పేసి బాలీవుడ్ నుండి బ్యాన్ చేసేసారు సార్. ఆమెని బాలీవుడ్ నుండి బ్యాన్ చేసేసారు. ఎలా అని అంటే ఇంకా ఏ సినిమా ఆఫర్స్ లేకుండా తనని అసలు ఎంత కించపరిచారంటే మొత్తం ట్రోలింగే తనకి. అయినా స్టిల్ తను కంబ్యాక్ అయ్యి హాలీవుడ్ కి వెళ్ళిపోయింది సార్. డైరెక్ట్ గా హాలీవుడ్ లో నిరూపించుకుంది. బాలీవుడ్ రిజెక్ట్ చేసి హాలీవుడ్ లో తను ఇచ్చేసుకొని తనకంటే 10 years చిన్నవాడిని పెళ్లి చేసుకున్నా కూడా తనకి తగ్గట్టుగా ఉన్నవాడిని చేసుకొని లైఫ్ లో ముందుకు వెళ్తుంది. సో మీరు అన్నట్టుగా రావాల్సింది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వస్తుంది సార్. మనకు ఓపిక, దానికి తగ్గట్టుగా వర్క్ హార్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ విధంగా అయినా పర్వాలేదు. సో అలా ఎగ్జాంపుల్స్ నిజంగా సార్, నయనతార గారి స్టోరీ బిహైండ్ అని తను ఒక మూవీ తీయడం జరిగింది. ఓన్లీ తన స్టోరీ కోసమే ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ షీ ఈజ్ అని. మరి అవన్నీ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము అని అంటే, మనం ఓపికతో నుండి సక్సెస్ అవుతే ఖచ్చితంగా మన స్టోరీ చెప్పుకునే రోజు వస్తుంది సార్. సో అప్పటి వరకు ఖచ్చితంగా నిజంగా సార్ 1 day లో 1% తో అయితే ప్రెజెంటేషన్ అవ్వదు. సో అర్చన మేడం చెప్పిన ఎగ్జాంపుల్ ఎప్పుడు తీసుకుంటాం, 99% దగ్గర సక్సెస్ అయ్యాం. మేము 100 పెట్టుకున్నాం,
100కి 100 రాకపోతే పిట్ అయిపోదాం అనుకున్నాం. మాకు సక్సెస్ 99% దగ్గర వచ్చింది. అంటే ఒక్క పర్సెంట్ కూడా అయ్యి ఉంటే పోయేవాళ్ళేమో సార్, తెలీదు. కానీ దేవుడు కనకరించాడు. అంటే చేసిన కష్టాన్ని యూనివర్స్ కి ఇవ్వాలి. మనం ఏది ఇచ్చినా హార్ట్ఫుల్ గా, మనకి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని ట్రస్ట్ చేయాలి, అదే హార్ట్ఫుల్ గా యూనివర్స్ ని ట్రస్ట్ చేయాలి. అండ్ మనం చేసే సంకల్పం గొప్పదైతే జస్ట్ ఇచ్చేయాలి సార్, అంతే. ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. సో ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం, మీకు కంటిన్యూ ఫాలో. నిన్న కూడా మాట్లాడినాం సార్, నిజం చెప్పాలంటే ఎట్లయితే మేడం ఇట్లా అడిగి చూడండి అని అన్నారు. ఓకే సార్ డెఫినెట్లీ పెడదాము అంటే సార్ కూడా రిప్లై ఇచ్చేసారు, చెప్పడం అంటే ఒక నమ్మకం వచ్చింది సార్. మీతో మాట్లాడడం, సార్ కూడా ఆన్సర్ ఇవ్వడం, ఓకే సార్ నో ప్రాబ్లం, ఖచ్చితంగా అవుతుంది, వీ హ్యావ్ టు వెయిట్. సార్ కూడా గంట మాట్లాడిన అన్నారు నారాయణ సార్ మనతోని. సో ఖచ్చితంగా అందరం దానికోసం పోరాడుతున్నాం, మన ఓపిక చాలా అవసరం అని చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టుగా వచ్చింది సార్. ఈ రోజు మెయిల్ రావడం ఒకటి లేట్, అది వస్తే కూడా మనం ఫార్వర్డ్ అనేది అవుతాము. చాలా బాగుంది సార్. ఈవెన్ చంద్రబోస్ గారి సాంగ్ కావచ్చు, ఎవ్రీడే వింటున్నా సార్. నిజం చెప్పాలంటే నా కోసం, నా మోటివేషన్ కోసం, సెల్ఫ్ మోటివేషన్ రోజు మీరే ఇవ్వాలంటే కష్టం. నా కోసం నేను ఎవ్రీడే వింటున్నాను. బికాస్ ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవుతూ ఉంటాము, అది ఏదైనా సరే అలా అవ్వకూడదని చెప్పి నేను మోటివేట్ అవుతూ ఉన్నాను. డెఫినెట్లీ సార్ అనుకున్న టార్గెట్ ని ఇంకా రీచ్ అవుతాము. ఏదైతే 84 రైట్ అండ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అనుకుంటామో దానికి ఫాస్ట్ గా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అదే విధంగా విన్ టు విన్ ప్రాసెస్ కాబట్టి టీం మెంబర్స్ ని గెలిపిస్తూ మనం కూడా ఖచ్చితంగా గెలుస్తాం సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ మేడం. గుడ్ న్యూస్. ఒకటి, టీమ్ లో మనం ప్రతి ఒక్కరి బర్త్డే ఉన్నా ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో మనసు విప్పి, అట్లా సేమ్ ఒకరి అచీవ్మెంట్ మన టీమ్ లో అందరి అచీవ్మెంట్ తో సమానం. కాబట్టి అట్లా యూనిటీ ఈజ్ ద పవర్, యూనిటీ ఈజ్ ద పవర్. కాబట్టి ఆ యూనిటీలో మనము, అంటే ఒక సినిమా సక్సెస్ కావాలంటే అందులో పాట పాడే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు, నటులు, చిన్న పాత్ర పోషించే హాస్య కామెడియన్స్, ఆ తర్వాత తల్లి పాత్ర పోషించే కన్న తల్లి, ఆ పిల్లలు, ఇన్ని రకాలుగా పండితేనే ఆ సినిమా సక్సెస్ అయింది. కాబట్టి ఒక డైరెక్టర్ వల్లనో, ఒక నిర్మాత వల్లనో, ఒక్క యాక్టర్ అన్ని నేనే చేస్తా హీరోను, అట్లా సినిమా అయ్యేది కాదు. కాబట్టి యూనిటీ అనేది ఈ కలగా పులగము కాకుండా దాన్ని కరెక్ట్ గా కనెక్ట్ అవుతూ ఒకరికొకరు మన రిలేషన్ బిల్డ్ చేస్తూ అందరి సక్సెస్ మన సక్సెస్ అనేది ఇమిడి ఉంది. కాబట్టి అట్లా పోదాం. రైట్. సో వండర్ఫుల్ విషయాలు ఈ రోజు డిస్కషన్ చేసినాం అందరం కూడా. సో చూద్దాం ఆ టీమ్మేట్స్ తోటి. ఇంకోటి, ఈ రోజు థర్స్డే కంపెనీ విఓపి ఉంటది, ఈవినింగ్ కంపెనీ విఓపి ఉంటది సార్. ఇంకోటి కూడా రూబీ అండ్ ఏవో ఒక మీటింగ్ పెట్టినట్టు ములుగు సారు, అది కూడా పోస్టర్ వస్తుంది చూడండి. సో మరి ఆ కంపెనీ విఓపిలో మనం కొత్త పీపీటీ ప్రజెంటేటరు, కీనోట్ స్పీకరు వైఎఫ్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు. ఎంసీ పెరల్ ఎగ్జిక్యూటివ్ అయింది, రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్న మన ఎవరు జ్యోతి సురేష్ గారు ఫ్రమ్ తిరుపతి, గవర్నర్ మన పవన్ కుమార్ నారాయణ వాళ్ళ టీం. చూడండి, మొన్ననే ఇన్ని రోజులు వాళ్ళు రూబీలే ఉన్నారు, మొన్ననే టైం రాగానే వాళ్ళు పెరలయ్యారు అందరు చాలా మంది. సో కాబట్టి మనకు కూడా ఆరాధన రావాలి అంటే దాన్ని రోజు బిల్డ్ చేసుకుంటూ పోవాలి. అందరం అవుతాం, అదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. డే బై డే మనకు అర్థమైతేనే ఉంటది, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ దాన్ని కంటిన్యూ చేయాలో మనం అర్థం చేసుకొని చూద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పార్టిసిపేషన్, ఈ కాంట్రిబ్యూషన్, ఈ షేరింగ్ అనేది ఇప్పుడు న్యూ అప్కమింగ్ లీడర్స్ కు ఒక మంచి ఏమంటారు నాలెడ్జ్ ఇచ్చేటటువంటి సెషన్స్. కాబట్టి మనం ఖచ్చితంగా సీనియర్స్ గా ఉన్నాయి, మనం అందరం కూడా ఇట్లా షేర్ చేసుకుంటూ ముందు పోవాలి. రైట్, థ్యాంక్ యూ. కంపెనీకి కొత్త వాళ్ళని ప్రమోట్ చేయండి, అలా కంపెనీ విఓపికి. అదే విధంగా సో ఎవరైనా టీమ్మేట్స్ ఉంటే కూడా ప్రజెంటేషన్స్ చేయండి. ఆర్టీపీని 28th, 29th కంపెనీ సిఓ గారు వస్తున్నారు. న్యూ ఇయర్ లో, ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో కొత్త ఐడియాస్ తోటి వస్తున్నారు. ఎప్పటికి కూడా మనము ఆ నాలెడ్జ్ తీసుకుంటుంటే ముందుకు పోతుంటాం. కాబట్టి స్టార్ 250, 500 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంతవరకు అటెండ్ కాని వాళ్ళు అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయండి. అప్లైనర్స్ అందరితోటి డిస్కషన్ చేసి ప్లాన్ చేయండి. డోంట్ మిస్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామారావు సార్ మాట్లాడతారా ఏమన్నా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్. వండర్ఫుల్ సార్. చంద్రబోస్ గారు వీడియో దగ్గర నుంచి
ఎక్సలెంట్. నాకు ఆ వీడియో వినేటప్పుడే కొన్ని గుర్తొచ్చినాయి సార్. స్టార్టింగ్ లో చాలా సార్ చెప్పినట్టే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం అన్నట్టు. యాక్చువల్ గా మీరు నాకు ప్రజెంటేషన్ నాకు లాక్డౌన్ లో జస్ట్ ఫోన్ లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కంపెనీ గురించి. ఇప్పుడు మాక్సిమం పీపుల్స్ జూమ్ లో వింటున్నారు. తర్వాత మనకి బయట విఓపీస్ కి వచ్చి కంపెనీ యొక్క డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కానీ మీరు నాకు జస్ట్ ఫోన్ లోనే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత నేను మీ మీద బిలియనర్స్ తోని మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో కంపెనీ సర్టిఫికేట్స్ తోని నేను ముందుకెళ్ళాను. జస్ట్ పాంప్లెట్స్ సార్, బ్రోచర్ పట్టుకొని బ్రోచర్ తోనే నేను 6 months లోని స్టార్ 1000 ర్యాంక్ కంప్లీట్ చేసి 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేశా. కేవలం ఏంటంటే బిలీవ్నెస్, బ్లైండ్ బిలీవ్నెస్ కంపెనీ మీద, ప్రొడక్ట్ మీద, అప్లైనర్ మీద. ఈ బిలీవ్నెస్ తో నేను 6 months లో నేను దాన్ని అచీవ్ చేసా సార్. తర్వాత ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫిజికల్ గా కలిసామో ఇక అప్పటి నుంచి ఇంకా బిలీవ్నెస్ పెరిగింది. తర్వాత కంపెనీని దగ్గరుండి చూసిన తర్వాత థాయిలాండ్ మన స్టార్ 1000 అచీవ్ అయ్యి తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ R&Dకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బిలీవ్నెస్ పెరిగింది కంపెనీ మీద. సో ఇంకా ముందుకెళ్ళాలని ఇంకా ప్రోత్సాహం ఉంది సార్. ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో ఎలా అయితే ఫీల్డ్ వర్క్ చేశానో సేమ్ ఇప్పుడు కూడా అదే వర్క్ నడుస్తుంది. యాక్చువల్గా మొన్న నైట్ నేను కొత్తగూడెం వెళ్ళాను. కొత్తగూడెం వెళ్ళాక అక్కడ లేట్ అయింది. తను జడ్పీటీసీ మన చావల వెంకటేశ్వరరావు గారు ఒక జడ్పీటీసీని పరిచయం చేశారు. ఆయన ఏదో మీటింగ్స్ ఉండి ఆయన 4 o'clock రావాల్సిన తను ఈవినింగ్ 8 o'clock నైట్ 8 o'clock వచ్చాడు సార్. ఆయన కోసం వెయిట్ చేసి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళ ఎస్ఐ గారు కూడా 9 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన రిలేటివ్స్ వచ్చేకి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నాడు. మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సార్ని కలిసి సార్కి ప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ నిన్న వైరాకి వచ్చి వైరా వచ్చిన తర్వాత వైరాలోని చావల వెంకటేశ్వర గారు రిలేటివ్స్ ఎస్ఐ ఆయన మన ఆర్ఎంపీ డాక్టర్ తన్ని కలిసి తన ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత వెంటనే మళ్ళీ మా రిలేటివ్స్ ఉంటారు సార్ వేరే ఒక 20 kilometers డిస్టెన్స్ లో. వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇష్యూతో సఫర్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళకి 3 products తీసుకున్నారు నిన్న ఈవినింగ్. సో అలా నిరంతరంగా చేస్తూ ఉన్నాము ఈ జర్నీ. సో కంపల్సరీగా రెగ్యులర్ గా అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ కండక్ట్ చేసే మార్నింగ్ 6:30 మీటింగ్ కి కంపల్సరీగా షార్ప్ 6:30కి లాగిన్ అయితే కంపెనీ రిలీజ్ చేసినటువంటి విషయాలు మనకి అవగాహన వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత సీనియారిటీ ఉన్నా ఎంత ఉన్నా కానీ మనం దాన్ని కొన్ని పాయింట్స్ మనం సర్క్యులర్ లో చదవకపోవచ్చు, సర్క్యులర్ అర్థం చేసుకోకపోవచ్చు, మనకి దాని మీద కొంత కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు. సో అలాంటప్పుడు సెక్షన్ కంపల్సరీగా వస్తే ఏంటంటే కంపెనీ రిలీజ్ చేసినటువంటి ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి పాయింట్స్ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అందరూ ఫాలో అవచ్చు. ఓన్లీ అప్లైనర్ మీదే డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చెప్తారులే అనుకోకుండా చెప్తారు, అప్లైనర్ చెప్తారులే, కానీ మనం కూడా మన రెస్పాన్సిబిలిటీ అది. ఓకేనా? ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, మన బిజినెస్. మనం గ్రో అవ్వాలని వచ్చాము, దీంట్లో మనం నేర్చుకోవాలని వచ్చాము, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన ఫ్యూచర్ కోసం వచ్చాము. సో అందుకోసం కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మన టీంకి మనం గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన క్రైటీరియా ఏదైతుందో ఆ క్రైటీరియా మనం అందరం కంపల్సరీగా దాని మీద మనకి అవేర్నెస్ ఉంటే ఏమవుతుందంటే మన టీం కి గైడ్ చేయగలుగుతాం. ఓకేనా? మనకే అవేర్నెస్ లేదనుకో వాళ్ళు మనకు మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొత్తగా క్రైటీరియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం, వాళ్ళ ర్యాంక్ డిలే అవుతుంది అన్నట్టు. సో అందరి కోసం ఇది ఎవరు మనసులో పెట్టుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం ఇది మన బిజినెస్, మనం డెవలప్ అవ్వాలి వచ్చాము కాబట్టి మనం నేర్చుకోవాలి. తర్వాత చంద్రబోస్ గారు చెప్పినటువంటి విషయాల్లో తను ఏదైతే అవమానాలు పడ్డాడో అదే అవమానాలు మేము కూడా భరించాం సార్. స్టార్టింగ్ లో ఇక్కడ ఐపల్స్ గురించి కాఫీల గురించి చెప్తుంటే రామారావు సార్ ఇంతకుముందు హైదరాబాద్ లోని నారాయణ కాలేజ్ లో జాబ్ చేశాడు, జాబ్ పోయినట్టుంది, ఇక్కడికి వచ్చి కాఫీ టీలు అమ్ముకుంటాడు అన్నారు. ట్రోల్ చేశారు, ఇగ్నోర్ చేశారు, ఇన్సల్ట్ చేశారు, చెప్పిన తర్వాత రిజెక్ట్ చేశారు. ఇవన్నీ భరించాం. ఇంకా పెద్దన్న సారు నేనైతే దాదాపు ఒక 30 ప్రజెంటేషన్లు చేసిన సార్. ఎక్కడ కూడా మేము డల్ అవ్వలేదు. 31 ప్రజెంటేషన్ కనుక చేయకపోతే సార్ అండర్లో టీం వచ్చేది కాదు. మేమిద్దరం ఫస్ట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మేము డల్ అవ్వలేదు, సెకండ్ చేశాక డల్ అవ్వలేదు, థర్డ్ అయ్యాక డల్ అవ్వలేదు,
లాస్ట్ లో మీకు అలా మేము ఎవ్వరు ప్రజెంటేషన్ చేస్తున్నా, ఎవరు లాగిన్స్ అయిపోయినా ఒక రోజు నేను మీతో కాల్లో మాట్లాడాను. సార్ ఇలా ప్రజెంటేషన్ చేస్తున్నాం, అన్ని రిజెక్షన్స్ వస్తున్నాయనంటే, సార్ నేచర్ మీకు టెస్ట్ పెడుతుంది, మీరేదో కరెక్షన్ చేసుకోవాల్సింది ప్రజెంటేషన్ లో, అదేంటో సారు మీరు కూర్చొని డిస్కషన్ చేసుకొని దాన్ని కరెక్షన్ చేసుకోండి, 100% లాగిన్ వస్తుందని మీరు చెప్పారు. మీరు ఇచ్చిన మాటతో మళ్ళీ ముందుకు వెళ్ళాను సార్. ముందుకు వెళ్ళిన తర్వాత 31% లాగిన్ అయ్యాడు. నేను 29 దగ్గర కానీ 30 దగ్గర కానీ ఆగిపోతా 31% వచ్చేవాడు కాదు. సార్ ఈరోజు $1000 అయ్యేవాడు కాదు, రూబీకి దగ్గరకు వచ్చేవాడు కాదు. అలా అంటే మనం నిరంతరంగా కంపల్సరీగా మనం ఎఫెక్ట్ పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు కంపల్సరీగా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒక పర్సన్. అలానే ప్రౌడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం వేరుకొని ఇస్తున్నాం అనుకోండి, ఒక 5 members కి ఇస్తే 5 members రిజెక్ట్ చేస్తే 6th person కి ప్రౌడ్ నీడ్ ఉంది, తనకు అవసరం, హెల్త్ తో సఫర్ అవుతుండే అతను, 6th person కి మీకు చెప్తే కంపల్సరీ ప్రౌడ్ తీసుకుంటాడు. సో ఓపిక, నాకు సార్ స్టార్టింగ్ లో చెప్పింది ఏంటంటే ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 కంపల్సరీ అన్నారు. మీరు చెప్పినటువంటి వర్డ్స్ నేను గుర్తుపెట్టుకుని వెళ్తున్నాను సార్. ఇంకొకటి స్వప్న మేడం ఇంతకుముందు చెప్పినట్టు మేడంకి ఈ రోజు మెయిల్ రావచ్చు, మెయిల్ వచ్చిన తర్వాత మీతో డిస్కషన్ చేద్దామనే ఉద్దేశంతో, అందుట్లో మేడం అన్నట్లు నైట్ కూడా అది లేట్ నైట్ అయింది మేము డిస్కషన్ చేసుకోవటం. సో ఆ నైట్ మీరు పడుకొని ఉంటారు కదా, ఆ టైంలో డిస్టర్బ్ చేయటం ఎందుకు అన్నట్టు మీకు కాల్ చేయలేదు. కంపెనీ నుంచి మనకి అన్వేషణ మేడం కాల్ వచ్చింది సార్ నిన్న, కానీ రేపు కానీ మీకు మెయిల్ వస్తుందండి, మీరు థాయిలాండ్ మీరు అచీవ్ అయ్యారు, మీది నేమ్ వస్తుందని చెప్పారంట వాళ్ళు. ఆ నెంబర్ కూడా మేడం ఫార్వర్డ్ చేశారు. సో దీనికోసం మీరు ములుగు సార్తో మాట్లాడారు, మా కోసం మేడం కోసం. స్వప్న మేడం కూడా చాలా సార్లు ములుగు సార్కి కాల్ చేసి సార్ రిక్వెస్ట్ చేశారు. నేను కూడా 1 or 2 times కాల్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణనారాయణ గారు, స్వప్న మేడం గారు. అలానే ఇప్పటి వరకు నా షేరింగ్ అయిన మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు గ్రౌండ్ లెవెల్లో రియల్ ఎడ్యుకేషన్ పొందుతుంటారు. ఇప్పుడు థియరీ ఎడ్యుకేషన్ మనం వినటము నేర్చుకోవటం ఇదంతా థియరీ, కానీ నువ్వు రియల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ లెవెల్నే దొరుకుతుంది. నువ్వు పీపుల్ ఏం మాట్లాడుతున్నారు, పీపుల్ నేను ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా కనెక్ట్ చేయాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ నీడ్ ఏంది, వాళ్ళ సైకాలజీ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, ఇదంతా ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. ఈత కొట్టడం నేను పుస్తకం చదివి చెప్పటం వేరు, నువ్వు నీళ్ళలో దునికి పొట్ట కిందికి నీళ్లు చేతులు ఆడించటం వేరు, కాళ్ళు ఆడించటం వేరు, ముక్కు పైకి పెట్టడం, మనం అట్లా ఎంత దూరంలో ఎంత ఆయాసం వస్తుంది, ఎట్లా పీల్చుకోవాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది నీకు థియరీ కన్నా ప్రాక్టికల్ ఎక్కువగా నిన్ను లైఫ్ లో నిలబెడుతుంది. ఇక చెప్పేదంతా అంతే. జెన్యూన్ స్టార్ 500, జెన్యూన్ స్టార్ 1000, ఎబిలిటీ నాలెడ్జబుల్ స్టార్ 1000 ప్రజెంటేషన్స్ చేస్తుంటే మీలో వస్తుంటది. అందుకే ఆ రియల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ లెవెల్ ఎడ్యుకేషనే నీకు శ్రీరామ రక్ష. మీరు ఇది అర్థం చేసుకోండి. ఎంతసేపు అయినా నారాయణ సార్ చెప్తాడు విన్నా అనేది అనుకున్నా, హ్యాండిక్యాప్డ్ డిస్ట్రిబ్యూటర్లు ఉండొద్దు, ఒకరి మీద ఎక్కిపోదాం అనొద్దు, నీ కాళ్ళతో ప్రయాణం చేయి, నువ్వే నడుస్తావు. కాబట్టి ఏ అప్లైనరు ఏ సీనియర్ అయినా ఎక్కువ రోజులు నిన్ను మొయ్యలేడు. చిన్నపిల్లగాడుగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడే బుధాలను తెప్పిస్తాం, 25 సంవత్సరాలు ఎక్కువమంటే వీరు వస్తాడు మొయ్యలేక. కాబట్టి ఏ అప్లైనర్ కూడా అంతే. మీరు నేర్చుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే, నడక నేర్చుకోవాల్సిందే. దీన్ని ఏమంటారు అంటే హ్యాండ్ హోల్డింగ్ అంటారు. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వందన మేడం, రజిత, కరీంనగర్ రోజు మీరు వినాలి ఈ పదం మీకు కోసమే. నాకంటే మంచిగా చెప్పుకోండి, మస్తురు. నీకు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పే వ్యక్తి ఉన్నాడా?
మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింటే అది. అట్లా నువ్వు మస్తుగా విను, కానీ ఈ బళ్ళే కూడా చదువుకో. ఆ పుస్తకాలు నీ ఇంట నిండా మస్తుకున్నాయి, చదువుకో. కానీ ఈ హ్యాండ్ హోల్డింగ్ చేసే వ్యక్తి ఎవరో చూడు, ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడనే మీరు నష్టపోయేది. ఇప్పుడు అది చెయ్యటం నీకు, నువ్వు నేర్చుకునేంత వరకు నీ చెయ్యబట్టి దిద్దిచ్చోడు కావాలి, ప్రజెంటేషన్ నేర్పోడు కావాలి, నేమ్ లిస్ట్ నేర్పోడు కావాలి, కౌన్సిలింగ్ చేసేవాడు కావాలి, గ్రౌండ్ లెవెల్లో పీపుల్ మాట్లాడితే ఇట్లా మాట్లాడాలని నీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేటోడు కావాలి. నువ్వు ఎన్ని సార్లు అయినాయి, ఒక 2-3 వారాలనే కరీంనగర్ వాళ్ళు ఎంత పీవీ క్రియేట్ చేశారు. మీరు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు, ఏడున్నారు మీరు? ఎన్ని స్టార్లు అయినాయో నాకు చెప్పు ఇప్పుడు. ఈ 15 రోజులు 20 రోజులు